కింది స్థాయి నుంచి డిఐజీ వరకు ఎదిగి ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన డిఐజీ వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అయితే హైదరాబాద్లో చాలా కీలకమైన పోస్టుల్లో పనిచేశారు. చాలా కీలకమైన కేసుల్ని సాల్వ్ చేశారు. సంచలన కేసులు అన్నీ కూడా ఇతని హయాంలో జరిగినవి. అయితే వీటన్నిటిని కూడా సాల్వ్ చేసి చాలా వరకు శిక్ష పడే విధంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి మాజీ డిఐజీ వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. మీరు చూసినట్టయితే మీ హయాంలో అంటే హైదరాబాద్ నగరంలో చాలా వరకు కీలకమైన కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కీలకమైన కేసులన్నీ కూడా మీరే దాదాపు సాల్వ్ చేశారు. వాటి గురించి ఏం చెప్పదలుచుకుంటారు? ముఖ్యంగా నేను 2014 నుంచి 2014 చివరి నుంచి 2018 మార్చి వరకు హైదరాబాద్లో కీలక స్థానమైన వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేయడం అనేది జరిగింది. మీకు తెలుసు వెస్ట్ జోన్ టోపోగ్రఫీ కనుక చూస్తుంటే అది ఒక మినీ ఇండియా లాగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఒక ప్రాంతము నార్త్ ఇండియన్స్ ప్రిడామినేటెడ్ అయితే ఒక ప్రాంతము కోస్టల్ పీపుల్ ఉంటుంది. సిమిలర్లీ హైదరాబాద్ కల్చర్ తోటి కూడుకున్న మన కొంత ప్రాంతం ఉంటుంది. సిమిలర్లీ పక్కా తెలంగాణకు సంబంధించిన ప్రాంతం కూడా కొంత ఉంది. అంటే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్తో ఉన్న ఈ వెస్ట్ జోన్ ప్రాంతాన్ని 3.5 సంవత్సరాలు నేను చేరాను. అధికారుల యొక్క ఎప్పటికీ మనకు ఇచ్చిన గైడెన్స్ అయితేనేమి, వారి యొక్క సలహాలు సూచనల మేరకు సక్సెస్ఫుల్గా చేశారు కానీ భావిస్తున్నాను. ముఖ్యంగా మీకు వెస్ట్ జోన్ పరిధిలో 4 జోన్లు కనుక ఉంటే ప్రత్యేకంగా మీకు తెలుసు కోషామహల్ డివిజన్లో అంతా కూడా నార్త్ ఇండియాకు చెందిన ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీకు తెలుసు ధూళిపేట లాంటి ప్రాంతము ఇదంతా కూడా మనకు గోషామహల్ డివిజన్ ప్రాంతంలో ఉంటుంది. అక్కడ హైదరాబాదులో ప్రతి పండుగకు అక్కడ కొంతవరకు ముస్లిమ్స్ పాకెట్స్ కూడా ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ ట్రెడిషన్స్, కస్టమ్స్ ఉంటాయి. వాళ్ళతో పాటు పండుగలు కూడా వస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని అంటే ఒక్కొక్కసారి బక్రీదును గణేష్ ఒకసారి కలిసి రావడము, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టు. అప్పుడు మనం ప్రజల్లో ముఖ్యంగా ప్రజలను 2 వర్గాలకు సంబంధించిన ప్రజలను మనము సమన్వయం చేస్తూ ముందుకు పోతే కానీ అది సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు. సో అంటే ఇది వెస్ట్ జోన్ అనేది కీలకమైన ప్రాంతం అని చెప్పడానికి నేను ఇవన్నీ మీకు వివరించడం అనేది జరుగుతుంది అన్నట్టు. ప్రత్యేకంగా మీకు ఆసిఫ్ నగర్ డివిజన్ కనుక చూసామనుకోండి, ఆసిఫ్ నగర్ డివిజన్లో అది మొత్తం హైదరాబాద్ కల్చర్, అంటే హైదరాబాద్ ముస్లిమ్స్, హైదరాబాద్కు సంబంధించిన కల్చర్తో కూడుకున్న ప్రాంతం అన్నట్టు మీకు ఆసిఫ్ నగర్ డివిజన్ మొత్తం. మరియు గతంలో మనం ఎన్నోసార్లు చూసాము అక్కడ అంటే కమ్యూనల్ జరిగిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. సిమిలర్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్ ప్రాంతం అంతా కూడా అది ఒక డివిజన్కి సంబంధించిన ప్రాంతం. మీకు అక్కడ ఒక విధంగా అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కస్టమ్స్ అని ఉంటాయి. కొంత పంజగుట్ట ప్రాంతం అయితే కొంత గతంలో అంటే తెలంగాణకు సంబంధించిన కొంతమంది సెటిల్ అయిన ప్రాంతాలు కొన్ని కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి వీటన్నిటిని సమన్వయం చేస్తూ పోవాలంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంతో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉండవలసిన ముఖ్యమైన ఆఫీసులన్నీ కూడా అదే ప్రాంతంలో ఉన్నాయన్నమాట. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనుకోండి, గవర్నర్ గారి రెసిడెన్స్ అనుకోండి, ఇంకా ఇతరత్ర స్టేట్కి సంబంధించిన ఆఫీసెస్ అన్నిటి కూడా అదే ప్రాంతంలో. కాబట్టి అది ఒక కీలక ప్రాంతంగా చెప్పుకోవడానికి మనము అవకాశం ఉంది. అంటే మీకు దాంట్లో మేజర్ ఇబ్బంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవస్థ కూడా అక్కడే ఉంటుంది, సినిమా పెద్దలు కూడా అక్కడే ఉంటారు, వాళ్ళకు సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దానివల్ల ఏ చిన్న ఇష్యూ అయినా పెద్ద పబ్లిసిటీ వస్తుంటుంది. బట్ దాన్ని ఎట్లా ట్యాకిల్ చేసేది? అక్కడ సినిమాకు సంబంధించిన చాలామంది యాక్టర్స్ అనుకోండి, సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువగా అదే ప్రాంతంలో ఉంటారు. అంటే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్న సందర్భంలో వారితోటి మనము ఫ్రీక్వెంట్గా కలవడం. అంటే గతంలో
ఒక విధమైన మనకు ట్రెడిషన్ అనేది ఉంది అన్నట్టు. అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చిన తర్వాత గౌరవ మన ప్రస్తుత డీజీ మహేందర్ రెడ్డి గారు కొన్ని ఇన్నోవేటివ్గా మనము ప్రజల్లోకి పోవాలి అనేది ఒకటి, అక్కడున్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకు అవసరాలు ఏంటో మనము గ్రహించాలనేది ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మనము దాని సందర్భంగానే మేము కోఆర్డినేట్ సెర్చ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ప్రజల్లో మమేకమే, అంటే వాళ్ళకున్న సమస్యలు ఏంటి, అక్కడున్న ఇష్యూస్ ఏంటి, అక్కడున్న అక్కడ ప్రాంతంలో ఉన్న అఫెండర్స్ ఉన్న ఏం సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ దొంగతనాలు ఏమన్నా అవుతున్నాయా, లేకపోతే రౌడీ సమస్య ఏమన్నాయా, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే సమస్యలు ఏమన్నా, ఇటువంటి అన్నింటిని కూడా మనము చేస్తున్న సందర్భంలో ఈ సినిమా ఏరియా ప్రాంతంలో కూడా వాళ్ళకున్న సమస్యలను వచ్చినప్పుడు అన్నీ అటెండ్ అయ్యేవాళ్ళం. నాకు అంటే సినిమా వాళ్ళ సంబంధం చూస్తే చాలా ఇష్యూస్ కూడా బయటికి రావు, లోపలే అన్నీ కూడా సెటిల్ అయిపోతుంటాయి, పోలీస్ వాళ్ళు అన్నీ కూడా బయటికి రాకుండా చేస్తుంటారని చెప్పి అది ఎంతవరకు సభవం? అదేం కరెక్ట్ కాదండి. సినిమా వాళ్ళు కూడా మామూలు మనుషులే, వాళ్ళకు కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అందరూ అనుకున్నట్టు సినిమా పరిశ్రమలో పెద్దగా అది ఉంటుంది. అదే సినిమా పరిశ్రమలో కూడా మామూలు లాగానే వాళ్ళు పెద్ద ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ కదా. నేను చాలామంది చూశాను, ఈవెన్ ప్రొడ్యూసర్స్, కొంతమంది దర్శకులను అందరినీ చూశాను. అందరూ ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ కాదండి, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కూడా మనం గమనించడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇప్పుడు కృష్ణానగర్ లాంటి ప్రాంతం ఉంది. ఆ కృష్ణానగర్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ లేకపోతే కెమెరామెన్లు చాలామంది అక్కడ ఉంటారు. వాళ్ళకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము గమనించడం అనేది జరిగింది. ఇంకా కాకపోతే రకరకాలుగా వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు అవి ఇవి చేయడం అనేది చూస్తుంటాం, కానీ వాళ్ళు చెప్పినట్టు అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. సినిమా పెద్దలు కొంతమంది ఏదైనా జరిగితే లోపలే కూర్చొని ఆ తర్వాత బయటికి రాకుండా చేస్తూ ఉంటారు అని కొంత బయట ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా కాలం పాటు అక్కడ పనిచేశారు కాబట్టి ఏదైనా సమస్య అలాంటివి మీరు పరిష్కరించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే బయటికి ఇది అవసరం లేదు, బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు అనుకో విశేషాలు విత్ ఇన్ ద హౌస్లా పరిష్కరించుకునే వాటి ఏమైనా ఉంటాయి కదా? ఇది ప్రతి దానిలో ఉంటుందండి, ఒక సినిమా వాళ్ళకే సంబంధించింది కాదు. ఇటువంటి గమనించినట్టయితే మనకు కొన్ని పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కొద్ది విత్ ఇన్ ద ఫ్యామిలీస్లోనే అది బయటకు పొక్కనీయకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ అవి మన దగ్గర రావు. కంప్లైంట్ అనేది మనకు రిసీవ్ కానంత వరకు మనము అది పోలీస్ కంప్లైంట్గా స్వీకరించడం అనేది జరగదు. ఏదో విధమైన మనకు కంప్లైంట్ వస్తే దాన్ని వెరిఫై చేస్తాము. ఏదైనా ఫిర్యాదు తీసుకొని వచ్చినప్పుడు దాన్ని మనం ఎఫ్ఐఆర్ చేయడం కానీ లేకపోతే ఎంక్వైరీ చేయడం కానీ జరుగుతుంది, కానీ స్పెసిఫిక్గా అనేది లేదు. అంటే ఇంకోటి మీరు చేసిన టైంలో మంగర్ బస్తీ ఒక దొంగలకి నిలయము. తర్వాత మంగర్ బస్తీ అంటే ఇక్కడే దొంగలు తయారవుతుంటారు, స్కూల్స్ ఉన్నాయి, దొంగతనాలు ఎలా చేయాలి నేర్పిస్తారని కొంతమంది చెప్తుంటారు. నిజంగా అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అక్కడ నుంచి చాలామంది పిక్ ప్యాకర్స్ కావచ్చు, దొంగతనాలు సిటీ మొత్తం కూడా చేస్తున్నారు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేశారు మీరు? ఈ విషయము అడగడం చాలా నిజంగా మంచిది. ఎందుకంటే ప్రజలకు కూడా ఇటువంటి విషయాలు తెలియాలని ఒక ఉద్దేశంతో చెప్పడం అనేది జరుగుతుంది. వెస్ట్ జోన్ పరిధిలోని ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉన్న ప్రాంతాలు అంటే ఒక దొంగలకు నిలయమైన మాంగార్ బస్తీ అని, గుడంబాకు నిలయమైనది ధూల్పేట అనేది ఒక రకరకాలుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదట్లో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనము ఇటువంటి వీటినన్నిటిని తొలగించాలి అనే ఒక భావనతో కట్టుబడి ప్రభుత్వం కానీ లేకపోతే ఆ అధికారులు కట్టుబడి ఉండ్రి. ప్రత్యేకంగా సిపి గారు మహేందర్ రెడ్డి గారు మనము ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా మనము క్లీన్ చేయాలి అనేది చెప్తూ మనము ఎట్లా ఏ విధంగా మనము దీన్ని చేయొచ్చు అనేది కూడా ఫ్రీక్వెంట్గా చెప్పేవారు అన్నట్టు. అయితే దానికి ప్రత్యేకంగా ఈ మాంగార్ బస్తీ, మీరు మాంగార్ బస్తీ అడిగారు కాబట్టి చెప్తున్నాం. మాంగార్ బస్తీలో చాలామంది అంటే దేశంలో ఉన్న పిక్ పాకెటర్స్ నార్త్ ఇండియన్కి సంబంధించి ఆ ఏరియాలంతా కూడా
దొంగలు వచ్చి కూడా అక్కడ మాంగారు బస్తీ ఏర్పడడానికి కారణం ఏంటంటే నాంపల్లి రైల్వే స్టేషన్ అనేది దగ్గరలో ఉండడం వలన బయట రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి అక్కడ దిగేవారు. అక్కడ ఈ చిన్న చిన్న వీళ్ళు అఫెండర్స్ అందరూ కూడా అక్కడ గతంలో ఆ రైల్వే స్టేషన్ పక్కకి ఇల్లు కట్టుకుని అది మాంగారు బస్తీగా తయారైంది అన్నట్టు. అక్కడ వాళ్ళకు తెలుగు రాదు, వాళ్ళది డిఫరెంట్ లాంగ్వేజ్. అయితే వాళ్ళంతా కూడా పిక్ పాకెటర్స్. ప్రత్యేకంగా మీకు బస్సెస్లో, ఆర్టీసీ బస్సెస్లో రోజు మనకు సిటీ బస్సెస్లో అంతా కూడా వాళ్ళు లేడీస్ వస్తారు, పుస్తెల గొలుసులు కానీ లేకపోతే పిక్ పాకెటింగ్, మన పర్సెస్ పాకెటింగ్ కూడా చేసిన సందర్భాలను కూడా ఫేమస్ అన్నట్టు మాంగారు బస్తీ. రాష్ట్రంలో కాదు, విదేశాల్లో మన దేశంలోనే ఇతర ప్రాంతాల్లో కూడా పిక్ పాకెటింగ్ చేసుకుని వచ్చారు. ఇది ఫేమస్ ఫర్ పిక్ పాకెటింగ్. మరి వీళ్ళను మార్చాలి అంటే ఒక కష్టమైన పని. అయితే వీళ్ళ మీద మనం దాదాపు 200 నుంచి 300 వరకు షీట్స్ కూడా ఓపెన్ చేయడం గతంలో జరిగింది. అయితే వీళ్ళను ముందు మనము మార్చాలి అని అనుకొని ఏం చేశామంటే ఆ ఏరియాను ప్రత్యేకంగా మనం సర్వే చేయడం అనేది జరిగింది. హౌస్ టు హౌస్ సర్వే చేసి కోఆర్డినేట్ సెర్చ్ అండ్ ప్రోగ్రాంలో హౌస్ టు హౌస్ సర్వే చేయడం అనేది జరిగింది. సర్వే చేసి దానిలో మన దగ్గర ఉన్న రికార్డ్ ప్రకారము అఫెండర్స్ ఎంతమంది ఉన్నారు, మన దగ్గర ఉన్న వాళ్ళు కాని వాళ్ళు ఇంట్లో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఏం పనులు చేసుకొని బతుకుతున్నారు, ఇవన్నిటిని కూడా మనం తీసి పాత అఫెండర్స్ ఎవరైనా మారిన వాళ్ళు ఉన్నారా, మళ్ళీ కొత్తగా అఫెన్స్ చేసిన వాళ్ళు మన పోలీస్ రికార్డ్స్లో ఉన్నవారు ఎవరెవరు, ఇదంతా కూడా మేము ఒక లిస్ట్ సేకరించడం అనేది జరిగింది అన్నట్టు. జరిగిన తర్వాత మీకు వాళ్ళకు అందరినీ కూడా ఆ బస్తీకి సంబంధించిన వారిని అందరినీ అఫెండర్స్ని అనుకోండి, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ పెద్దలను అందరినీ కూడా కూర్చున్న తర్వాత మీరు అఫెన్సెస్ ఎందుకు చేస్తున్నారు, మీకు అవసరం ఏంటి, మీకేం కావాలి అని వాళ్ళకు చాలా కౌన్సిలింగ్. అప్పుడు మా దగ్గర ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి అని ఉండే, మధుకర్ స్వామి ఇన్స్పెక్టరు, మరియు అప్పుడు రామ్ గోపాల్ ఆర్ నరేందర్ ఏసీపీ ఉండేవారు. వాళ్ళు మేమంతా అంటే ఒక టీమ్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తోటి కౌన్సిలింగ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు, సార్ మాకు చేసుకోవడానికి పని లేదు, మాకు ఆదాయం ఏం లేదు, మరి ఇటువంటి సందర్భాలు మరి మేము ఏం చేయాలి, మాకు అదొకటే బ్రతుకుదెరువు అని ఎక్స్ప్రెస్ చేశారు అన్నట్టు. అప్పుడు మనము వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే లేడీస్ ఎంతమంది ఉన్నారు పని చేయడానికి సిద్ధంగా, జెంట్స్ ఎంతమంది ఉన్నారు, మరి వీళ్ళ మీద ముఖ్యంగా ఏంటంటే ఇంకొక విషయం కూడా వాళ్ళు చెప్పినారు, సార్ మా మీద షీట్స్ ఓపెన్ అయింది, పోలీసు వారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా మీద కేసులు ఉన్నాయని మమ్మల్ని పట్టుకొని పోతున్నారు, మరి వాడికి ఖర్చు ఇబ్బంది ఉన్నది, మరి ఖర్చుకు వాళ్ళకు మేము బస్సులకు కానీ లేకపోతే వెళ్ళడానికి కానీ ఉండడానికి కానీ ఖర్చు అనేది ఇబ్బంది ఉంటుంది, కాబట్టి మళ్ళీ మేము దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, తిరిగి దొంగతనం చేయాలి, మరి ఇటువంటి సందర్భాల్లో మేము చేయక తప్పదు కదా అనే ఒక భావన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మేము ఆ కేసెస్ మీ మీద ఏమేమి ఉన్నాయి అన్ని కేసెస్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద, అఫెండర్స్ మీద, అఫెండర్స్ లిస్ట్లో. మరి ఇప్పుడు మీరు మారదామనుకున్నా అంటే మేము మారదామనుకుంటే మేము కేసెస్ అన్నిటి కూడా కోర్టులోకి వెళ్ళి అవి క్లోజ్ చేయిస్తామని చెప్తే వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళందరూ కూడా మా దగ్గరికి ముందుకు వచ్చి, సార్ నా మీద ఈ కేసు మనం లిస్ట్లో ఉన్నదని అన్ని కేసులు, సార్ మీరు హైదరాబాద్ సిటీ వాళ్ళు చేస్తారు కానీ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి అంటే డీజీ గారికి దృష్టిలోకి తీసుకొచ్చి అవన్నిటిని కూడా మనము ఫైనలైజ్ చేయడానికి, అంటే మనము లోక్ అదాలత్లో క్లోజ్ చేయడానికి ఒక నిర్ణయం అనేది తీసుకొని ఇవన్నిటిని కూడా మా ఇన్స్పెక్టర్ తోటి మానిటర్ చేయించడం అనేది జరిగింది అన్నట్టు. అప్పుడు వాళ్ళ నమ్మకంతో మా దగ్గరికి వచ్చారు, మేము సార్ మేమంతా కూడా ఈ వృత్తిని అనేది వెళ్ళినాడుతాం, దెన్ విల్ గో ఫర్ మీరు మరి మాకేమైనా ఉద్యోగం ప్రొవైడ్ చేయించాలన్నప్పుడు ఇతర ప్రాంతాల అంటే కొన్ని కంపెనీస్ను మేము వాళ్ళను ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ లాగా పెట్టి, మరి వీళ్ళకు వీళ్ళు పని చేస్తారు, వీళ్ళకు కల్పించాలి మీరు అని అంటే కొన్ని కంపెనీలు ముందు వచ్చాయి.
కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇంక వాళ్ళ కంపెనీ వెహికల్స్ని తెప్పించి అదే వెహికల్స్లో రోజు మార్నింగ్ వెళ్ళడం అండ్ ఈవినింగ్ రావడానికి కూడా అది కూడా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళలో కొంత నమ్మకం పెరిగింది, చాలా వరకు కూడా అఫెన్స్లు తగ్గినాయి. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏందో నాకు తెలియదు, కానీ అప్పుడు చాలా కేసెస్ కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది, చాలా అఫెన్సెస్ కూడా కంట్రోల్కి వచ్చాయి. అసలు పిక్ పాకెటింగ్ అనేది తగ్గింది. ఆ విధంగా మనం వాళ్ళలో చాలా నైతిక మార్పు అనేది తీసుకురావడం అనేది జరిగింది. అంటే మీరు పిక్ పాకెటింగ్ తగ్గించామని చెప్తుంటే వాళ్ళందరూ కూడా కొత్త రూపంలో ఫంక్షన్ హాల్లకు వెళ్ళి బంధువులు లెక్క దొంగతనాలు చేయడం మొదలు అటువంటి ఆ మోడస్ ఆపరెండి కూడా జరిగిండే. బట్ వాళ్ళు ఇప్పుడు 100% చేస్తామనేది కాదు, మనం ప్రయత్నం చేసాము, కొంతవరకు దానిలో ఫలితం కనిపించింది మనకు. కంటిన్యూస్గా వాళ్ళను మనం మానిటర్ కనుక చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఆ వృత్తిని మానుకుంటారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ధూళిపేటలో చూడండి, ఇప్పుడు గుడంబ తయారైనది బంద్ అయింది, ఆల్మోస్ట్ కొంతవరకు అయితే బంద్ అయింది. అంటే గతంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఈవెన్ ఆ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎంటర్ కావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడికి పోతే స్టోన్ పెల్టింగో లేకపోతే వాళ్ళ మీద అటాక్ చేయడమో జరిగిన సందర్భాలు ఉన్నాయి మనకు. కానీ ఇప్పుడు అది సామాన్య మానవుడు అంటే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ సింగిల్గా పోలీస్ ఆఫీసర్ కూడా లేకపోతే ఒక హోంగార్డు కూడా పోలే పరిస్థితి అక్కడ ఏర్పడింది. దొంగల మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. అంటే మాంగార్ బస్సులో కూడా అంటే మనం ఎప్పటికైనా ఒక వాళ్ళలో మార్పు తీసుకొని రావాలి అని మనం అనుకుంటే కంటిన్యూస్గా వాళ్ళను మానిటర్ చేయాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఈజీ మనీకి అలవాటు పడతాడండి. మనుషులు ఈజీ మనీ వాడు దొంగతనం ద్వారా ఈజీగా మనీ వస్తుందంటే దానికి అలవాటు పడతాడు. వాని మీద ఒక వాచ్ ఉన్నది, వాని మీద ఒక విజిలెన్స్ ఉన్నది అని వాడు ఫీల్ అయినప్పుడు అటువంటి వృత్తిని మానుకొని వేరే వృత్తికి చేంజ్ అవుతాడు. మరి ఆ విధంగా మనము చేయగలిగినప్పుడు కొంతవరకు డెఫినెట్లో వాళ్ళలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఒక వ్యతిరేకత రాలేదు, ఒక వర్గం వ్యతిరేకించింది అని చెప్తున్నారు. అప్పుడు మంగారు బస్సులో కొంతమంది వ్యతిరేకించి పోలీసులకు జరిగినాయి. ఇప్పుడు వ్యవస్థలో మనము తీసుకొస్తాం మార్పు అనేది అన్నప్పుడు కొంత వ్యతిరేక వర్గం కూడా పనిచేస్తుంది. అటువంటి వ్యతిరేక వర్గం పనిచేసినప్పుడు వాళ్ళల్లో కూడా కొంతవరకు మార్పు తీసుకురాగలగాలి. లేదంటే వాళ్ళ మీద కొన్ని కేసెస్ పెట్టి లేకపోతే వాళ్ళు బెదిరించని చేయగలగాలి. అప్పుడే మార్పు వస్తుంది. ప్రతిదాని 100% మనం చేసేది 100% సక్సెస్ అయితే కాదు, అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా కూడా గ్రాడ్యువల్గా మనం దాన్ని మానిటరింగ్ క్లోజ్గా చేయగలిగితే డెఫినెట్గా ఆ మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గతంలో మీరు రికార్డు చూడండి, గతంలో ఎన్ని కేసులు రిపోర్ట్ అయ్యేటి మాంగార్ బస్తీ వాళ్ళ మీద, ఎంతమంది అఫెండర్స్ ఉండేవాళ్ళు, ఈవెన్ కొంతమందిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. ఏమన్నంటే ఎఫ్ఐఆర్లో ఓన్లీ మాంగార్ బస్తీకి సంబంధించిన వాళ్ళే అన్నారు, కానీ ఫలానా అఫెండర్ని ఇప్పటికి లేదు. ఇప్పుడు చాలామంది ఐడెంటిఫై అయినారు. అక్కడ ఒక మనిషి ఒకటి ఉంటుంది, ఈ పేరు ఇంకొకటి ఉంటుంది. అటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడికి ఎంటర్ కావడమే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు మేమున్న సందర్భంలో అయితే ఈవెన్ మాంగారు బస్తీకి మాకు ఫుడ్ అరేంజ్ చేస్తారు, సార్ మీరు మాతో కలిసి తినాలి అంటే మేము తిన్నాం. అటువంటి పరిస్థితి ఉంది. అంటే మాంగారు బస్తీకి గతంలో వెళ్తే పోలీసుల్ని కొట్టేవాళ్ళు, పోలీసుల మీద దాడులు చేసేవారు, కావలసి వాళ్ళ పిల్లల్ని కిందేసి కొట్టేవాళ్ళని చెప్పి ఎగ్జాక్ట్లీ అటువంటి ఇన్సిడెంట్స్ స్టార్టింగ్ మేము పోయినప్పుడు కూడా జరిగినాయి. కానీ వాళ్ళను మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళ మార్పు వస్తుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ మనము కాదు అనేది ఏం కాదు, చేస్తే సాధ్యం. మేము చేసాం కదా, చాలా మార్పు వచ్చింది. ఈవెన్ వాళ్ళలో రికార్డు అనేది మనం బిల్డప్ చేస్తే కనీసం భయం అనేది వస్తుంది. అండ్ మనకు ఆల్టర్నేటివ్ మనం ఏదైనా చూపించగలగాలి కదా, చూపించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు మార్పు వస్తుంది. రెవెన్యూ అధికారులు చేసిన పని మీరెందుకు చేసిందంట? అది రెవెన్యూ అంటే బేసికల్గా శాంతి భద్రతల సమస్య అనేది అన్నిటికీ సంబంధం ఉంటుంది. వాళ్ళు సమస్య అనేది వస్తుంది అన్నప్పుడు దానికి మూల కారణం ఏందో మనం కనుక్కొని ఆ మూలాన్ని మనం ఛేదించినప్పుడే డెఫినెట్గా అది మన పనిగా మనం స్వీకరిస్తాం. ఇప్పుడు మనకు ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గాలి, నేరస్తులు నేరం చేసేవారుగా వాళ్ళు మారారు, ఎందుకు మారారు అనేది దాని మూలంలోకి పోతే తెలుస్తుంది. అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో మనం చేయగలిగినప్పుడు డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది. ఇప్పుడు
యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఏంది, వాళ్ళు అఫెన్స్ చేశారు కాబట్టి మనం ఒక కేసు పెట్టి వాళ్ళని శిక్షిస్తాం. శిక్షించిన మాత్రాన వాళ్ళు మార్పు రాదు. బేసికలీ శిక్షించగానే మనం మార్పు వస్తుంది కరెక్ట్ కాదు. సార్ ఇంకోటి ఇలాంటి సోషల్ ప్రాబ్లం ఇంకోటి దూల్పేటలో ఉంది. ఆ దూల్పేటలో గుడంబ అంటే తరాల నుంచి కూడా దూల్పేటలో గుడంబాకి ఫేమస్. 2 రాష్ట్రాలకు సంబంధించిన దూల్పేటలో గుడంబ కాస్తారు, అక్కడి నుంచి సప్లై అవుతుందని చెప్పి ఆ మాఫియాని ఎట్లా కంట్రోల్, దాదాపు కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు చాలామంది అధికారులు. మీ వరకు వస్తున్నారు దాదాపు ఫినిష్ చేశారని చెప్తుంటారు. ఎట్లా చేశారు? అంటే మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దూల్పేట అంటే అందరికి తెలిసిందే. గతంలో గుండాయిజము, అక్కడ గుడంబ తయారీ కావడం అనేది అనేక రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. పోలీసులు కానీ ఎక్సైజ్ పీపుల్ కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అటువంటి సందర్భాలు, వాళ్ళ మీద అటాక్ చేసిన సందర్భాలు కూడా మనము చూసాం. గతంలో హైదరాబాద్ సిటీ పోలీసు ఎన్నోసార్లు వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, ఎక్సైజ్ పీపుల్ కేసులు పెట్టడం కానీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మద్యం గుడంబ తయారీ దాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ మీద అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నిటి అంటే మరి వాళ్ళలో మార్పు వచ్చిందా అంటే కూడా రాని పరిస్థితి. అయితే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా గౌరవ సిపి గారు అంటే ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు, డీజీ గారు అనరాశంబ గారు వారి నేతృత్వంలో మనము అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమన్నదంటే ఈ గుడంబాను మనం నిర్మూలించాలి అనే ఒక పట్టుదలతో ముందుకు పోవడం అనేది జరిగిందన్నట్టు. మీకు అక్కడ ఓన్లీ మనం కేసులు పెట్టినంత కాదు, అక్కడ ప్రజల్లో మనము మార్పు తీసుకొని రావాలి. ఏ విధంగా మార్పు తీసుకొని రావాలని విచారించిన తర్వాత మనము ఆ ప్రాంతాన్ని కూడా ప్రజలతో కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం, ఆ ప్రాంతాన్ని కూడా కోఆర్డినేట్ సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఇలిసిట్ మ్యానుఫ్యాక్చర్ సెంటర్స్, లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఉన్నాయి వాటిని అడగడం, వాళ్ళపై అవసరం కేసులు పెట్టడము, వాళ్ళపై యాక్షన్ తీసుకోవడము. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా నిరుద్యోగాలు ఉన్నారా, వాళ్ళకు మనం గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఏం చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నిటిని కూడా రెవెన్యూ, ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారుల సమన్వయంతో చేయాలి అనేది ఒకటి నిర్ణయించడం అనేది జరిగింది అన్నట్టు. అప్పుడు యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మేమేం చేస్తాం, రెగ్యులర్గా ఆ ప్రాంతాన్ని కోఆర్డినేట్ సెర్చ్ చేసి ప్రత్యేకంగా ఇలిసిట్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద మనము కేసెస్ పెట్టడం అనేది జరిగింది. కొంతమందిని అయితే స్పెసిఫిక్ కేసెస్లో నమోదు చేసి వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. తర్వాత మేము అక్కడ గమనించినట్టు ప్రత్యేకంగా వాళ్ళతోటి మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది లేడీస్ కూడా మాకు ఉద్యోగాలు లేవు సార్, ఇది ఒక వృత్తి, ఇది ఇప్పుడు కాదు, నిజాం కాలం నాడు కూడా అక్కడ నుంచి ఈ ప్రత్యేకంగా ఆ కమ్యూనిటీ ఏదైతే లిక్కర్ తయారు చేస్తున్న గుడంబ తయారు చేసిన కమ్యూనిటీ ఉన్నది కదా, లోదా కమ్యూనిటీ, వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు. నిజాం నాటి కాలంలో గుర్రాలకు గుడంబ తయారు చేసి వృత్తి వీళ్ళదే, మాది. కాబట్టి మేము అప్పుడు అనేది మేము ఉద్యోగస్తులుగా ఉండేది. మా ఉద్యోగాలు పోయిన తర్వాత మరి దాన్ని ఆ గుడంబాను అప్పుడు కుయిగా తయారు చేసి, మాకేం ఉద్యోగాలు లేవు కాబట్టి గుడంబ తయారు చేసుకుని అమ్ముకుంటే 4 పైసలు వస్తుంది అనేది ఈ లోదా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ ఆ వృత్తిని ఎంచుకున్నామని చెప్పడం జరిగింది అన్నట్టు. సో వాళ్ళకు ఒకటేంటంటే ఎవరైతే ఉద్యోగాలు చేసే అర్హత ఉందో, ఉద్యోగాలకు పనికి వచ్చే ఈవెన్ లేడీస్ కూడా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు ఎవరికైతే చేసేంత స్తోమత ఉన్నదో వాళ్ళందరినీ కూడా మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని మనం అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. అదే క్రమంలో మనము అప్పుడే మనకు పోలీస్ సైడ్ నుంచి రిక్రూట్మెంట్ రావడం జరిగింది అన్నట్టు.
హైదరాబాద్లో కనుక చూస్తే పోలీస్ రిక్రూట్మెంట్ చాలా పోలీసులో రిక్రూట్ అయ్యారు. మీకు హైదరాబాద్లో ఉన్నదంతా కూడా లోకల్ హైదరాబాద్ సిటీకి సంబంధించిన యువకులు ఎవరు లేరు పోలీసులో. ఉండరు. అంత బయటకు సంబంధించిన వాళ్ళు అయితే నల్గొండ నుంచి వస్తారు, లేకపోతే ఆంధ్ర సైడ్ నుంచి వస్తారు, లేకుంటే రంగారెడ్డి నుంచి, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు. సో మనము ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న యువకులు కూడా చెడిపోవడానికి కారణం అంటే వాళ్ళకు నిరుద్యోగం, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారన్న వాళ్ళందరినీ కూడా మనము సిపి గారు అప్పుడు మనం ట్రైనింగ్ వీళ్ళకి ఏర్పాటు చేయాలి. ట్రైనింగ్ చేసి మన సెలక్షన్ కూడా ఉన్నది కదా, మనకు వాళ్ళకు ఆ ఫిట్నెస్ వచ్చిన తర్వాత వాళ్ళకు మనము అదే ట్రైనింగ్ అంటే ఎగ్జామ్ మోడల్లో వాళ్ళకు మనం కోచింగ్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళకు అవకాశం వస్తుందనంటే అప్పుడు మా అధికారులు ప్రత్యేకంగా గోషామాలకు సంబంధించిన అధికారులందరినీ కూడా అంటే ఏసీపీ రాంగోపాలరావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసు, మిగతా ఆఫీసర్స్ అందరినీ కూడా మేము మాట్లాడి ప్రత్యేకంగా మా జోన్కు సంబంధించిన ఏరియాలకు సంబంధించిన యూత్ని అందరినీ కూడా మేము స్టార్ టెస్ట్ ఫస్ట్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయగలిగాము. అట్లా ఒక ప్రైవేట్ ఎస్ఐ కోచింగ్ సెంటర్, కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ తోటి వాళ్ళతోటి మనము టైఅప్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అండ్ ఎక్సైజ్ ఆఫీసర్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేసుకొని కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశాం. చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న దాదాపు లేడీస్ కానీ లేకపోతే అంటే ఉమెన్ కానిస్టేబుల్స్ అండ్ మెన్ కానిస్టేబుల్ చాలామంది కూడా మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళే ఉన్నారు. దాదాపు అప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో ఒక 700 మెంబర్స్ను ట్రైనింగ్ ఇస్తే దానిలో 250 మంది వరకు సెలెక్ట్ అయినారు. అంటే మన దగ్గర కోచింగ్ తీసుకున్న గర్ల్స్ కానీ లేకపోతే అంటే ఇంతమంది ఒకసారి ట్రైనింగ్ అయితే ప్రత్యేకంగా ఈ ఏదైతే ఈ గుడంబ తయారయ్యే ప్రాంతం అనుకోండి, అక్కడిక్కడి నుంచి ఉన్నారు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు చెప్తే వాళ్ళు మార్పు వస్తుందనే ఉద్దేశం కొద్దీ మనము చేయడం జరిగింది. నిజంగా కూడా గతంలో మనం ఈ లోదా కమ్యూనిటీ వాళ్ళు గుడంబ తయారు వాళ్ళు మనకు పోలీస్ అంటే ఎదురు తిరిగేవాళ్ళు. తర్వాత వాళ్ళ పిల్లలకు మన ట్రీట్మెంట్ని చూసిన తర్వాత అంటే పోలీస్ అంటే వాళ్ళకు ఒక మంచి సదభిప్రాయం ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించి కొంతమంది సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గుడంబ అనేది అక్కడి నుంచి మాయమైపోయింది గుడంబ. సో ఆ విధంగా ఒక సిస్టమేటిక్గా మనం ఆర్గనైజ్ చేయడంతో అది ఫ్రీ గుడంబ ప్రాంతాలుగా తయారయ్యి ఇప్పుడు ధూళిపేటకు గతంలో ధూళిపేట వెళ్ళాలంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, ఎవడైనా పోలేని పరిస్థితి. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా ఈజీగా పోవడానికి ఒక మార్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు ఈజీ వే అంటున్నారు, కానీ గుడంబ పోయి ఇప్పుడు అక్కడ గంజాయి దొరుకుతుంది. అంటే మనము అయితే పోలీస్ కానీ లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ అధికారి ఎక్సైజ్ అనుకోండి వీళ్ళందరి యొక్క మనం ఒకసారి చేసినంత మాత్రాన అయిపోయిందని అనుకోవడం సరి అనేది కాదు. ప్రతి రోజు అనుకోండి వాళ్ళ మీద ఒక విధమైన వాచ్ అనేది పెట్టాలి. ఇంకా కొత్త వాళ్ళని వస్తుండ్రా, ఇప్పుడు ఈజీ మనకి యువకులంతా ఈజీ మనకి యువకులే కాదు ఎవరైనా కూడా ఈజీ మనకి అలవాటు పడ్డారు. ఈజీ మనీ ఏ విధంగా వస్తుంది? అయితే గుడంబ తయారు చేస్తే డబ్బులు వస్తాయి, లేకుంటే గంజాయి అమ్మితే డబ్బులు వస్తాయంటే వాడు దానికి అలవాటు పడతాడు. మనం ఫ్రీక్వెంట్ వాళ్ళ మీద వాచ్ అనేది పెట్టి వాళ్ళని కంట్రోల్ కనుక చేసినట్టయితే డెఫినెట్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు గంజాయి అమ్ముతున్నారని చాలామంది యువకులు చెడిపోతుంది విన్నాను, కానీ వాళ్ళ మీద మనం ఎప్పటికప్పుడు చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోవాలి. అట్ ద సేమ్ టైం ఒక విధంగా కౌన్సిలింగ్ అనేది జరగాలి. రెండవది వాళ్ళకు సమ్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయగలగాలి. అదే అది ప్రభుత్వం తరఫున అయితేనేమి లేకపోతే ప్రైవేట్ వాళ్ళు. మేము అదే ధూళిపేట ప్రాంతంలో ఒక మనం పోలీస్ ట్రైనింగ్ కాదు ఇంకా ఇతరితర కంపెనీలను కూడా తీసుకొచ్చి మనం వాళ్ళతో మీటింగు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయగలిగాం. చేసి చాలామందికి వివిధ కంపెనీల్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయించగలిగాం. చాలామంది వెళ్ళారు, దాంతో వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. కొంతమంది కొన్ని కుటుంబాలను అంటే ఒక తరం మార్పు వచ్చినంత మాత్రాన సరిపోదు. గ్రాడ్యువల్గా వాళ్ళ మీద మనం కంటిన్యూస్గా అదే ఎఫర్ట్స్ కనుక పెడితే ఒక 2-3 తరాల వరకు వాళ్ళు పర్మనెంట్గా మార్పు రావడానికి అనేది అవకాశం ఉంటుంది అన్నట్టు. సో దాన్ని మనం చేయగలిగినప్పుడే పూర్తిగా నిర్మూలన కావడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకోటి సమస్య యాసిఫ్ నగర్ కావచ్చు, లేకపోతే హుమాయూన్ నగర్, హబీబ్ నగర్ రౌడీజం చాలా ఎక్కువ ఉండేది.
అక్కడ చాలామంది డాన్లు ఉన్నారు, చాలామంది అక్కడి నుంచి హైదరాబాద్ సిటీ మొత్తాన్ని కూడా వెళ్ళారు. అది కూడా ఒక సమస్య. అంటే తెలంగాణ వచ్చిన అంటే మీకు హైదరాబాద్లో గతంలో ఏముండే అంటే ఈ రౌడీస్ చాలా ఆ, ఎన్నో అరాచకాలు చేసేవాళ్ళు. బట్ మనము ఈ పీడీ యాక్ట్ అనేది ఏ, పెట్టిన తర్వాత చాలామందికి భయంలో అనుకోండి కొంతమంది పారిపోయినారు. మీకు ఓ, ఆ, హబీబ్ నగర్లో కానీ హుమాయూన్ నగర్ ప్రాంతంలో కానీ పెద్ద పెద్ద రౌడీస్ మీద మనము పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళు చాలా మార్పు వచ్చింది. ఇక తర్వాత వాళ్ళు అటువంటి రౌడీజం చేయడం అనేది మానుకున్నారు. ఇంకా కొంతమంది కొత్త కొత్త రౌడీలు రావచ్చు, కొత్త కొత్త రౌడీలు వస్తారు. ఎప్పటికప్పుడు పోలీస్ అనేది క్లోజ్ వాచ్ అనేది సర్వేలెన్స్ అనేది మనం పెడుతూ వాళ్ళ మూమెంట్స్ అనేది మనము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ మీద మనం యాక్షన్ కనుక తీసుకోగలిగినట్టయితే ఎప్పటికప్పుడు డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. సరే, మీరు చెప్తే మంగార్ బస్తీ, దూల్పేట, ఆసిఫ్ నగర్ ఇదంతా ఒక డిఫరెన్స్ అయితే, జూబ్లీస్, బంజారాహిల్స్ అక్కడ వ్యాపారవేత్తలు ఉంటారు, సినీ ప్రముఖులు ఉంటారు. అదే సమయంలో మీరు చేస్తున్న సమయంలో ఒక వ్యాపారవేత్త పైన AK-47 తోటి ఒక కాల్పులు జరిపారు. అది సంచలనం కలిగించింది. నిజంగా దాన్ని ఎట్లా అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, సేఫ్టీ ఏ విధంగా ఉందని మీరు ఆ రోజు అనుకోవచ్చు? రైట్. ఇది మీరు చెప్పిన విషయంలో అంటే అది ఆల్మోస్ట్ 2014 అనుకుంటాను, 14-15 ప్రాంతంలో అరబిందో ఫార్మా కంపెనీ MD నిత్యానందరెడ్డి మీద ప్రత్యేకంగా ఆయన మార్నింగ్ KBR గార్డెన్కు వాకింగ్కి వచ్చే సమయాన అతనిపై ఒకతను AK-47తో అటాక్ చేయి అతన్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేసిన సంఘటన జరిగింది. నేను అప్పుడే వరంగల్ నుంచి వరంగల్ SP అర్బన్గా చేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. జస్ట్ ఒక 1-2 months అయింది అనుకుంటాను, 2 months అయింది. హైదరాబాద్ అప్పుడే వచ్చిన తర్వాత నేను కూడా KBR పార్క్ వాకింగ్ వెళ్ళేవాడిని. ఆ ఇన్సిడెంట్ అంతకుముందే 6-7 ప్రాంతాన్ని నేను వాకింగ్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇమీడియట్గా నాకు CP గారు ఇట్లా ఏదో KBR పార్క్లో ఏదో అయిందట ఇన్సిడెంట్ అని మాకు కాన్ఫరెన్స్ నడుస్తుంది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా నేను అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే అతని మీద అటాక్ జరిగింది. అటు పారిపోవడానికి ఆయన ఫైర్ ఒకతను వాళ్ళ బ్రదరే అతని మీద అటాక్ జరిగినప్పుడు కిందికి లాగడం, అది అతడు వెపన్ కింద పడేసి పారిపోవడం అనేది అది జరిగింది. సో యాక్చువల్గా నిత్యానందరెడ్డి గారిని అటాక్ చేసిన కేసులో మనము 24 గంటల్లో దాన్ని ఛేదించగలిగాము, నేరస్తుని పట్టుకోగలిగాము. అండ్ అతనికి అదే సంవత్సరంలో జీవిత ఖైదు కూడా ఇప్పించగలిగాం. అంటే మనము క్లోజ్గా క్లోజ్గా మానిటర్ చేయడం మూలాన వితిన్ 1 year లోపల అతనికి జీవిత ఖైదు కూడా వచ్చింది. అంటే మీకు తెలుసు అక్కడ సెన్సేషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ సందర్భం, మనకు అసెంబ్లీ అనేది నడుస్తున్న సందర్భం. అక్కడ అటాక్ కాబడ్డ వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాడు. వివిధ పార్టీలు అది అవకాశంగా తీసుకొని అక్కడికి వచ్చి ఆంధ్ర ప్రాంతం వారికి రక్షణ లేదు అనే ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటు పెట్టే పరిస్థితిలో అక్కడ స్టేట్మెంట్స్ అనేవి వస్తున్నాయి. CP గారు ఇది మనకు ఛాలెంజింగ్ ఇష్యూ, ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని పట్టుకోలేకపోతే మనకు ఇబ్బందులు వస్తాయి అని, అంటే ఇబ్బందులు ఇన్ ద సెన్స్ మనము ఇన్ఎఫెక్టివ్ పోలీస్గా పరిగణించబడతామనే విషయం చెప్పడం అనేది జరిగింది. దాన్ని మనం ఒక సిస్టమేటిక్గా అది మేము ఇమ్మీడియట్గా రష్ కావడము, అతన్ని కొద్దిగా ఇబ్బందిలో ఉండే నిత్యానందరెడ్డి గారు ఇమీడియట్గా అతను ఇంటికి తీసుకుని కొద్దిగా భయంతో ఉన్న అప్పటికి ఓవరాల్ ఐఎమ్ ద పర్సన్, అంటే పోలీస్ ఆఫీసర్లో నేనే ఫస్ట్ రీచ్ అయ్యాను అక్కడికి. సో దగ్గరే కదా, దగ్గరే కాబట్టి పోయాను జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతన్ని కన్సోల్ చేసింది, అతని ఇబ్బంది అది చేసిన తర్వాత అక్కడ
మాకు లక్కీ ఏంటంటే మేము సీన్ ఆఫ్ అఫెన్స్లో మేము చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది అన్నట్టు. అక్కడ ఒక బ్యాగ్ పడి ఉన్నది, రకరకాలుగా అక్కడ కొన్ని లైవ్ రౌండ్స్ పడి ఉన్నాయి, వెపన్ ఉన్నది, AK-47 వెపన్ ఉన్నది. నార్మల్గా AK-47 వెపన్ యూజ్ అయింది అంటే ఇది డిపార్ట్మెంట్ అసలు అయితే డిపార్ట్మెంట్ది కావాలి, లేకుంటే టెర్రరిస్ట్ కావాలి. మావోయిస్ట్ది కావాలి. మేమైతే మా డిపార్ట్మెంట్ అనేది అసలు డిపార్ట్మెంట్ ఎందుకు ఫైర్ చేస్తారు, కిడ్నాప్ ఎందుకు చేస్తారు కాబట్టి అది ఇట్ ఈస్ రూల్ అవుట్. ఫార్ ఫ్రమ్ ద ట్రూత్ అనేది మేము అనుకున్నాం. ఓన్లీ మనకేంది ఇది మావోయిస్టులు అటాక్ చేసి ఫర్ ర్యాన్సమ్ అని మనం ఆ దృష్టిలో చూడడం అనేది జరిగింది అన్నట్టు. తర్వాత దాన్ని అక్కడున్న సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే మనకు వాళ్ళు గమనించడం అనేది జరిగింది అన్నట్టు. అక్కడ చిన్న ఒక స్లిప్ దొరికింది, చిన్న స్లిప్. ఆ స్లిప్లో ఏంటి అంటే ఒక సూపర్ మార్కెట్లో ఏదో కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసిన స్లిప్. నార్మల్గా ఏదో ఎవరిదో అనుకున్నాం, కానీ అది ఉంటే దాన్ని కూడా మేము కలెక్ట్ చేసాం. మేము ఆ స్లిప్ని తీసుకొని అవన్నిటిని తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళినాము. అవన్నీ స్టడీ చేస్తున్నాం. ఈ స్లిప్ కూడా ఏంటి అనేది విచారిస్తుండగా అది అంతకుముందు 1 డే బిఫోరు ఆ సూపర్ మార్కెట్ హుమాయూన్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక సూపర్ మార్కెట్, మెహదీపట్నం ఏరియాలో ఉన్న ఒక సూపర్ మార్కెట్లో పర్చేజ్ చేస్తే దీనికి ఏమైనా సంబంధం ఉందా అని మనము చూసినప్పుడు ఆ సూపర్ మార్కెట్కి పంపించాం. ఆ సూపర్ మార్కెట్లో కొన్ని ఐటమ్స్ కొన్నాయి. ఆ ఐటమ్స్ కొన్ని ఎన్ని గంటలకు, ఉదయం 10 గంటలకు, అంతకుముందు రోజు ఉదయం 10 గంటలకు 12 గంటలకు ఉన్నాయి. మరి అక్కడ ఏమన్నా కెమెరాలు ఏమన్నా ఉన్నాయా ఏంటి అని కూడా చూడడం జరిగింది. అయితే బిల్డింగు దగ్గర ఉంటే వాళ్ళు అడిగిన సార్ మేము గుర్తుపట్టం, కెమెరాల్లో చూస్తేనే కానీ కెమెరాలు ఉన్నాయంటే ఉన్నాయన్నారు అన్నట్టు. అప్పుడు కెమెరాలు ఉన్నాయన్నప్పుడు అక్కడ ఐటమ్స్ కొనే దగ్గర కొన్ని కెమెరాలు ప్లస్ బిల్డింగ్ దగ్గర కొన్ని కెమెరాలు. సో వాటి కూడా పోయి చూస్తే ఏది కూడా కరెక్ట్ మనకు కనిపించలేదు. అంటే దీనికి ఈ అఫెన్స్కి ఏమైనా సంబంధం ఉంటుందని చెప్పి దాని మీద ఒక టీం పంపించాం. ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ని పంపించి చూస్తే అసలు అక్కడ ఐటమ్స్ తీసుకునే కెమెరాకును ఇక్కడి కెమెరాకు టైమింగ్ మ్యాచ్ కాల, బిల్డింగ్ దగ్గరికి టైమింగ్స్ మ్యాచ్ కాలేదు. సో ఆ మెటీరియల్ అక్కడ ఉన్నట్టు ఈ మనిషి ఒక వ్యక్తి అయితే వచ్చి కొన్నాడు. మరి దీనికి అప్పుడు మేము చూస్తున్నప్పుడు పక్క నుంచి సైడ్ నుంచి చూస్తే ఒక వ్యక్తి అక్కడ నుంచి వెళ్తున్నట్టు కొద్దిగా సుచాయ కనిపించింది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ చూసేవారికి ఇది సేమ్ కూడా కొంత అది. మేము అప్పుడు అది ఆ డీటెయిల్స్ క్లిప్, ఆ వీడియో క్లిప్ అనేది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఈ వెపన్, అసలు ఈ వెపన్ అనేది బట్ నెంబర్ చూసాం. బట్ నెంబర్ చూసేసరికి అది మా గ్రేహౌండ్స్ సంబంధించిన వెపన్, మిస్ అయిపోయింది. గ్రేహౌండ్స్కి సంబంధించిన వెపన్. ఈ నంబర్ నేను ఇమీడియట్గా అప్పుడు ఆఫీసర్స్ ఎవరు సీతారామాంజనేయులు సార్ ఉన్నారు అప్పుడు, ఐజీ సార్ ఉండే సారు. ఆ సార్ దగ్గరికి సార్ వాజ్ ఐజీ గ్రేహౌండ్స్. అప్పుడు ఈ నంబర్ అంటే సారే మాట్లాడినారు. అరే అది మాదే వెంకటేశ్వర ఈ బట్ నెంబరు, ఇది మాకు సంబంధించింది, ఇది మా దాంట్లో మిస్ అయింది అన్నారు. సో అప్పుడు మనకు క్లారిటీ ఏమొచ్చిందంటే అయితే వీళ్ళ ఆపరేషన్లు ఎక్కడన్నా పోయి ఉండాలి, లేదు అంటే ఇక్కడనే ఎవడో మిస్ ఉండాలి, ఏదో జరిగింది అని. సో తర్వాత ఈ కెమెరా ఏదైతే మనం క్లిప్పింగ్స్ ఉన్నాయో ఇక్కడ దొరికిన కెమెరాస్ తీసుకుపోయి అక్కడ గ్రేహౌండ్స్లో చూపించినప్పుడు సిమిలర్ అందులోకి ఎంట్రీ అయినప్పుడు తర్వాత ఇది రెండింటిని మ్యాచ్ చేసి చూపించేసరికి అక్కడున్న జవాన్లు సార్ మన దగ్గర ఇంతకుముందు ఎక్సైజ్ డిప్యుటేషన్ వెళ్ళిన కానిస్టేబుల్ ఇతనే అని వాళ్ళు గుర్తుపెట్టారు. సో అప్పుడు మనకు కన్ఫర్మ్ అయింది ఈ వెపన్కు ఈ అఫెన్స్కు అన్నిటికి కూడా సంబంధం ఉన్న వ్యక్తి ఈయనే.
సో అప్పుడు మనం ఐడెంటిఫై చేసి అతన్ని డిప్యుటేషన్లో కూడా లేడు, ఆయన సిక్ చేసి ఆయన ఎక్కడున్నాడు. అప్పటి నుంచి ఆయనకు వన్ వీకో 10 days నుంచో అక్కడికి రావడం లేదన్నట్టు డ్యూటీకి. సో ఆయన ఎక్కడున్నాడో మొత్తానికి పట్టుకొని 24 hours పట్టుకొని అరెస్ట్ చేస్తాం. తర్వాత ఇన్వెస్టిగేషన్లో కూడా ప్రాపర్గా బిల్డప్ చేసి ఎవిడెన్స్ పార్ట్ బిల్డప్ చేసి వితిన్ 1 yearలో మేము అక్కడ షెడ్యూల్ కూడా అంటే మేము రిప్రజెంట్ చేసి డీజే గారితో మాట్లాడి ఆ షెడ్యూల్ కూడా తీసుకొని ప్రాపర్గా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తే వారికి లైఫ్ కన్విక్షన్ వచ్చింది. అతనేగా ఇంకొక కేసులో కూడా గతంలో కూడా అంతకుముందు కూడా ఒక అబ్బాయిని కాకిమాధవరావు గారికి మన్మడు ఉన్నారు, అతని దగ్గర కూడా ర్యాన్సమ్ ఒక 10 lakhs డిమాండ్ చేసి తీసుకుపోయిన సందర్భం ఉండే, కిడ్నాప్ చేసి. అది కూడా అప్పుడే డిటెక్ట్ అయింది. ఆ కేసు ఈ కేసు 2 కేసుల్లో కూడా కన్విక్షన్ వచ్చింది. అంటే ఆ కేసులో కాకిమాధవరావు కంప్లైంట్ చేయలేదా? తర్వాత మేము తీసుకున్నాం, కంప్లైంట్ తీసుకొని. అంటే బిఫోర్ ర్యాన్సమ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేయండి, అతను ర్యాన్సమ్ ఇచ్చేసి తర్వాత చేశారు. దీంట్లో చూస్తే ఒక గ్రేవెన్స్లో ఉండాల్సిన వెపన్ బయటకు వచ్చింది. తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసిండ్రు. ఆ తర్వాత దానికి సంబంధించి ఓబ్లేష్ని ఏమన్నా ఉందా? ఓబ్లిష్ తర్వాత అతనికి లైఫ్ కన్విక్షన్ వచ్చింది, జైల్లోనే ఉండే. దీన్ని చూస్తే మెయిన్గా బంజారా జూబ్లీస్లో రేసింగ్స్ అని ఎక్కువ జరుగుతుంటాయి. ఆ రేసింగ్స్ అని ఎక్కువ జరుగుతుంటాయి. ఈ రేసింగ్లో వచ్చు, స్పీడ్ డ్రైవింగ్ వచ్చు, చాలా హెవీగా ఉంటుంది. దీనికి పంజగుట్ట ప్రాంతంలో ఒక పాప స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ చేయడము, ఆ తర్వాత ఆ పాప సంబంధించి ఒక 1-2 months వరకు ఇష్యూ నడవడం, అదంతా నడిచింది రమ్య అని ఒక ఇష్యూలో. నిజంగా ఆ ఇన్సిడెంట్ సంబంధించి అప్పటి నుంచి కూడా మన పోలీసులు ఒక మార్పు చేశారు. ఏదైతే ఇట్లాంటి యాక్సిడెంట్కి సంబంధించి చేస్తే వేరే సెక్షన్ల కింద కేసులు పెట్టాలని చెప్పి. అసలు ఆ ఇన్సిడెంట్ మొత్తం ఏమేం జరిగింది, ఎట్లా ఉంది? అది రమ్య యాక్సిడెంట్ కేసులో అది రేసింగ్కు దానికి సంబంధం లేదు, కానీ అక్కడ కొంత రోడ్డే ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఉందండి. ఆ రోడ్డు కొంత హై స్పీడ్ వచ్చినా కూడా అది సడన్గా మనకు స్టీప్గా పోతుంది, అది వెహికల్ ఎగిరి పక్క పడేయడానికి అవకాశం ఉంది. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో అక్కడ యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఏరియా గురించి అవగాహన ఉన్నవాళ్ళు నడిపితే కానీ మీకు అక్కడ వెహికల్ అనేది సాఫీగా నడవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రేసింగ్కును దానికి సంబంధం లేదు, ఇది నార్మల్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలోనే ఇది ఇన్సిడెంట్ అయింది. హై స్పీడ్లో రావడం మూలాన రమ్య పేరెంట్స్తో పాటు పంజగుట్ట ఫ్లైఓవర్ నుంచి ఈ వైపు కేబీఆర్ పార్క్ వైపు వస్తుండగా ఆపోజిట్ సైడ్ అదర్ రోడ్లో వెళ్తున్న ఈ కారు హై స్పీడ్లో వెళ్ళడం మూలాన అది పల్టీ కొట్టి సడన్గా ఈ పల్టీ ఎగిరి అదర్ సైడ్ ఉన్న రోడ్డు పై పడడం వలన మీకు అక్కడి నుంచి వస్తున్న రమ్య పేరెంట్స్ వస్తున్న కార్ మీద పడ్డది. సో కారు మీద పడేసరికి అక్కడ రమ్య అండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. దీనిపై మనము అక్కడ వాళ్ళపై దీనిలో కేసు కూడా కన్విక్షన్ వచ్చింది. అది వాళ్ళు ఎక్కడైతే లిక్కర్ సేవించినరో, ఎక్కడైతే ఏ పబ్లో అయితే వెళ్ళి లిక్కర్ తాగారో వాళ్ళు, దానిలో అవన్నిటిని కూడా మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ లిక్కర్ షాప్ను కూడా క్లోజ్ చేయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ కేసులో కూడా వాళ్ళకు కఠిన శిక్ష కూడా వచ్చింది. కంపెన్సేషన్ కూడా మరి విషయంలో ప్రభుత్వం యాక్షన్ కూడా తీసుకుంది. సరే, అంటే మీ ఏరియాలో ఆ ఏరియాలో ఎక్కువ పబ్స్ ఉంటాయి, ఆ పబ్స్లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ పబ్స్లో తాగేసి ఏదైతే ఇలాంటి సంఘటనలు జరుగుతున్న చాలా కోకళ్ళు ఉంటాయి. ఆ టైంలో డ్రగ్స్ కూడా కొద్దిగా పబ్బులలో బాగా నడిచిందని చెప్పి కొంచెం ప్రచారం ఉండేది. అంటే డ్రగ్స్ అనేది అంటే 100% డ్రగ్స్ అనేది లేవు అని నేను చెప్పను, కానీ సాధ్యమైనంత వరకు అంటే అంత ఒక రకరకాలైన ప్రచారాలు జరిగాయండి. హైప్ చేసిన సందర్భాలు చూస్తున్నాం. అది సినీ ప్రముఖులు అది డ్రగ్స్ యూజ్ చేయడం మూలాన యూజ్ చేశారు, ఈ పబ్స్లో యూజ్ చేస్తున్నారు అనేది ఒక విధమైన ప్రచారం అనేది జరిగింది. కానీ మనము దీనికి మేజర్గా మీకు ఈ డ్రగ్స్ అనేది
తీసుకురావడము ఫారినర్స్. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ఇక్కడ మన హైదరాబాద్ సిటీలో వివిధ కాలేజీలో చదివే కొంతమంది ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు తీసుకున్నప్పుడు మనం చాలామందిని కెల్విన్ లాంటి వాడిని చాలామందిని అరెస్ట్ చేశాము. వాళ్ళు సప్లై చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా మనము ఈవెన్ వాళ్ళను వాళ్ళ దేశానికి కూడా పంపించాము. కొందరినేమో కేసెస్ రిజిస్టర్ చేసి ఇక్కడే పెట్టడం జరిగింది. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కొంతమందికి సప్లై చేస్తారనే అభియోగంతో ఎక్సైజ్ కూడా స్పెసిఫిక్ కేసెస్ నమోదు చేసింది. వాళ్ళ మీద కూడా విచారించడం అనేది కూడా జరిగింది. సరే, ఒక కేసులో చూస్తే ఒక అమ్మాయి తన మిత్రుడితో కలిసి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తున్న సమయంలో కారు పల్టీలు కొట్టి ఆ అమ్మాయి చనిపోతే అబ్బాయి బతికాడు. వాళ్ళు కూడా పబ్లోనే తాగేసి వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. రైట్. అది యాక్చువల్గా అది సైబరాబాద్ ఏరియాలో ఆ పబ్లో వాళ్ళు తాగి, అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ పబ్కు వెళ్ళడం అనేది జరిగింది. పబ్కు వెళ్ళిన తర్వాత వాళ్ళు హై స్పీడ్ తోటి వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు యాక్సిడెంట్స్తో చనిపోవడం అనేది జరిగింది అన్నట్టు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో. అప్పుడు పేరెంట్స్ యొక్క అభియోగం ఏంటంటే అతడు మా అమ్మాయిని చంపాడు అనేది ఒక అభియోగం అనేది పెట్టడం జరిగింది. దానిపై కొంత అక్కడున్న లోకల్ ప్రజలు కూడా బాగా హెజిటేట్ చేయడం అనేది జరిగింది. దానిపై మేము కేసు దిస్ ద ప్యూర్లీ ఇట్స్ నాట్ ద మర్డర్, ఇట్ ఇస్ ద ప్యూర్లీ యాక్సిడెంటల్ అని కూడా మేము ప్రూవ్ చేయడం జరిగింది. కానీ కొంత పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు. అయినా కూడా మేము సైంటిఫిక్గా దాన్ని ప్రూవ్ చేయగలిగే ఆఖరికి వాళ్ళు కూడా జరిగిన దాన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ ఆ సందర్భంలో కొత్త వాళ్ళు అక్కడున్న ప్రజలు తిరగబాటు చేసినట్టు చేయడం అనేది, అంటే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళకు సరి అయిన విషయాలు అంటే ఎవిడెన్స్ అనేది ఏముందో తెలియకపోవడం కూడా కొంత హెసిటేట్ చేయడం జరిగింది. తర్వాత ఒప్పించడం జరిగింది వాళ్ళకు. మీకు ఈవెన్ ఆ రూట్లో టైం టు టైం ఎప్పుడు వాళ్ళు ఆ వెహికల్లో సైబరాబాద్ వైపు ఉన్న పబ్ను రావడము, ఎన్ని గంటలకు వచ్చారు, సైబరాబాద్ నుంచి ఉన్న పబ్ నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి జూబ్లీ హిల్స్కు ఎన్ని గంటలకు తిరిగి వచ్చారు, ఆ రోడ్లో ఉన్న ప్రతి కెమెరా మేము చూడడం అనేది జరిగింది. మినిట్ టు మినిట్ వాళ్ళ మూమెంట్ని కూడా ట్రాక్ చేయడం అనేది జరిగింది. ట్రాక్ చేసి అవన్నీ వాళ్ళకి చూపించాం. ఇది జరిగింది. ఇది మళ్ళీ అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా హై స్పీడ్ తోటి రావడం వలన ఆ చెట్టు ఏ వరకు డ్యామేజ్ అయింది, ఇన్సిడెంట్ తోటి ఏ స్పీడ్లో వచ్చి తాకింది, చెట్టు ఎక్కడ డ్యామేజ్ అయింది, వెహికల్కు ఎక్కడి నుంచి మార్క్స్ వచ్చాయని కూడా అవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకు చూపించిన తర్వాత దే కన్విన్స్. అండ్ వాళ్ళ మీద అబ్బాయి కూడా చనిపోయినాడు. సారీ, అబ్బాయి చనిపోలేదు, అతని మీద మనము 304 Part 2లో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ కాకుండా ఈ హ్యాస్ నాలెడ్జ్ అంటే మనకు 304 Part 2లో దానిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటిది ఒక సెన్సేషనల్ కేసు, ఒక బ్యూటీషియన్ సూసైడ్ చేసుకుంటే ఈ లింకు ఎక్కడో ఉండి కుకునూరుపల్లిలో నాకు ఎస్ఐ సూసైడ్ చేసుకునే వరకు పోయింది. ఇదంతా కూడా అప్పుడు రాజకీయంగా కావచ్చు, లేకుంటే మీడియా పరంగా కావచ్చు సెన్సేషన్ అయింది. కొన్ని రోజుల పాటు సిరీస్ ఆఫ్ స్టోరీస్ నడిచింది. ఆ కేసులో నిజంగా ఎక్కడో చిన్న క్లూ చేయబట్టి ఎస్ఐకి లింక్ అని బయటపడి ఎట్లా ఉండే అసలు కేసుని? ఆ కేసు విషయంలో ఒక బ్యూటీషియను ఇక్కడ మనకు షేక్పేట్ దగ్గర ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉండేది, ఒక స్టూడియోలో పనిచేసేది ఆ అమ్మాయి సస్పీషియస్ సర్కమ్స్టెన్స్లో డెత్ అయిందని అంటూ ఆమె హస్బెండు వాళ్ళ పేరెంట్స్ ఆరోపణ చేశారు. ఆ అమ్మాయి డెత్కు కారణం ఏంటంటే ఎవరైతే ఆ స్టూడియో యజమాని బాధ్యుడు, అది డెత్ అంటే అది సూసైడ్ కాదు, హ్యాంగ్ చేసుకుంది అమ్మాయి, సూసైడ్ కాదు, అది హోమిసైడ్ మర్డర్ చేశారు అనేది ఒక విధమైన ఆరోపణ అన్నట్టు. మనము అది చేస్తున్న సందర్భంలో ఆ పేరెంట్స్ హస్బెండ్ యొక్క ఆరోపణ ఇది సూసైడా లేకపోతే హోమిసైడా అంటే మర్డర్ కనుక జరిగిందా అనేది ఎగ్జామిన్ చేసినప్పుడు అది మేము సూసైడ్ లాగానే మాకు అర్థమైంది. ఏ సూసైడ్ అని ఆ అమ్మాయి కూడా లోపలికి ఎంటర్ అయిన టైమింగ్స్, అక్కడ చూసిన ఐ విట్నెసెస్ను వాళ్ళందరినీ మేము ఎగ్జామిన్ చేశాము.
కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఏర్పడ్డ పరిస్థితులన్నింటినీ కూడా మేము ఎగ్జామిన్ చేశాం. అప్పుడు ఎవరైతే ఆ స్టూడియో యజమాని ఆర్ ఇంకా అతనితో పాటు వెళ్ళిన వాళ్ళు ఆ అమ్మాయితో పాటు అంతకుముందు రాత్రి వాళ్ళు సిటీలో బయటకు వెళ్ళారు. ఎక్కడికి పోయినారని ఎగ్జామిన్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు కుకునూరుపల్లికి మేము వెళ్ళొచ్చాము అని అన్నారు. మరి కుకునూరుపల్లికి ఎందుకు వెళ్ళారు అంటే, సార్ కుకునూరుపల్లి ఎస్ఐ వాళ్ళ ఫ్రెండు అంటే అక్కడికి వెళ్ళాము అనేది వాళ్ళు చెప్తున్న సందర్భంలో మనము ఈ ఎంక్వైరీ జరుగుతున్నది. అప్పటికే ఈ విషయం ఎవరికి తెలియదు. కుకునూరుపల్లికి వెళ్ళింది మాకు ఇన్వెస్టిగేషన్ మాత్రమే తెలుసు. తర్వాత అక్కడ కుకునూరుపల్లి ఎస్ఐది వన్ మోర్ ఇన్ఫర్మేషన్ వీ గాట్ దట్ కుకునూరుపల్లి ఎస్ఐ హీ కమిటెడ్ సూసైడ్, ఆయనే ఫైర్ చేసుకున్నాడు. అది రాజకీయంగా మారి అక్కడ మరి అది కుకునూరుపల్లిలో వివిధ పార్టీలకు సంబంధించిన ప్రజలు అక్కడ వచ్చి ధర్నాలు చేయడము, ఇది ప్రభుత్వం కావాలని చేసింది, వాళ్ళ మీద ప్రెషర్ మౌంట్ చేయడం మూలాన భరించలేక వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. గతంలో కూడా ఇదే కుకునూరుపల్లిలో ఇంతకుముందు ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు, దుబ్బాకలో ఒక ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడు. ఇది కూడా ఆయనే సూసైడ్ వీళ్ళే గవర్నమెంట్ ప్రెషర్ అనేవి ఒక విధమైన ఆరోపణలతో అక్కడ ధర్నాలు మొదలుపెట్టారు. బట్ అప్పటికి మనము ఈ కేసు విచారిస్తున్నాము, మరి ఇది దానికి ఇది ఏమైనా సంబంధం ఉందా అని విచారిస్తున్న సందర్భంలో అప్పుడు ఇది మనకు బయటపడ్డది. ఆ రాత్రి వీళ్ళు కుకునూరుపల్లికి వెళ్ళినట్టు, కుకునూరుపల్లిలో ఆ అమ్మాయిని తోటి మిస్బిహేవ్ చేసిందనేది ఆరోపణలు ఇక్కడ వీళ్ళు ఒక అలిగేషన్ పెట్టడం జరిగింది అన్నట్టు. ఆ ఇష్యూకి సంబంధించి అతడు చేసుకున్నాడేమో అనే విధమైన అభియోగాలు వచ్చాయి. సో దాన్ని మనం ఎగ్జామిన్ చేసి ఇది ప్యూర్లీ ఇట్స్ నాట్ ఏ మర్డర్, ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్. సూసైడ్ అంటే మనము అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ కింద మనం కేసు నమోదు చేస్తాం. ఎవరు స్టూడియో యజమాని పైన, ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళ మీద, అందరి మీద కూడా కేసు నమోదు చేసి యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు చూస్తే సేమ్ అదే తరహాలో ఇంకోటి సేమ్ ఒక సస్పీషియస్ డెత్ బొటానికల్ గార్డెన్ వద్ద ఒక డెడ్ బాడీని ఒక మూటలో పెట్టేసి వెళ్ళిపోతే దానికి సంబంధించి కేసు అసలు ఆధారాలు లేవు, చనిపోయింది ఎవరో తెలియదు. దాని మీద అసలు కేసు చేయడానికే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొన్ని టీములు పెట్టారు. కానీ చివరికి దానికి చూస్తే పక్కన ఉన్న వాళ్ళే చంపేశారన్న విషయం బయటపడింది. ఇది యాక్చువల్గా నార్త్ ఇండియన్కి సంబంధించిన వాళ్ళు భార్య మీద అంటే ఆమె ఒకరికి అలవాటు పడి మూలాన ఈ ఇన్సిడెంట్ అనేది జరిగిన సందర్భము. సో ఈ కేసు నేను ఉన్నప్పుడు ఇది జరగలేదు, కానీ ఛార్జ్షీట్ చేసే ముందు మాత్రమే నేను వచ్చాను. తర్వాత అప్పటికే కొంతమందిని అప్పుడు సిపి సందీప్ షంగిలియా సారు నాయకత్వంలో అది ఇన్వెస్టిగేషన్ జరిగింది. అది కాకపోతే దాన్ని ట్రయల్స్ నేను పర్సూ చేయడం జరిగింది. దాన్ని లైఫ్ కన్విక్షన్ కూడా వచ్చింది ఆ కేసులో. ట్రయల్స్ విత్ ఇన్ 1 ఇయర్లో మనము ఆ కేసును క్లోజ్గా మానిటర్ చేయడం మూలన అది కన్విక్షన్ అనేది వచ్చింది. సరే, ఇప్పుడు మీరు చేస్తే అటు వరంగల్లో చేశారు, ఇక్కడ చేశారు. వరంగల్లో పరిస్థితి ఎలా ఉన్నది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నిజంగా రెండింటిలో చూస్తే తేడా ఏముంటుంది వరంగల్కును? వరంగల్ అనేది ఈ గతంలో వరంగల్ పరిస్థితి మీకు కూడా తెలుసు. అది హైలీ మావోయిస్ట్ ఇన్ఫెస్టెడ్ ఏరియా. అక్కడున్న పరిస్థితులు అనేవి టోటల్గా డిఫరెంట్ అన్నట్టు. అక్కడ కొద్దిగా ప్రజలు కూడా కొద్దిగా ఎజిటేటివ్ మూడ్లో ఉంటారు అన్నట్టు. ఏ చిన్న సంఘటన జరిగినా ఇమీడియట్గా రియాక్ట్ అవుతుంటారు. సో అటువంటి సందర్భాలు అన్నట్టు. సో నేను అంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న మావోయిస్ట్ మూమెంట్లో మేము చాలా అక్కడ కూడా విలేజ్లలోకి వెళ్ళి కోఆర్డినేట్ సర్చ్ చేసేవాళ్ళము, పబ్లిక్ తోటి మాట్లాడేవాళ్ళము. చాలామందిని మనము కొంతమందిని పట్టుకొని కేసెస్ పెట్టడము చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు అసలు విలేజ్లకు కూడా వెళ్ళలా అనే పరిస్థితులు ఉన్నట్టు. అటువంటి సందర్భంలో మనం పారామిలిటరీ ఫోర్సెస్ అన్నిటిని తీసుకుపోయి వాటిని పట్టుకోవడము, చాలా వాళ్ళ మీద కొద్దిగా ప్రెషర్ పెట్టడము, తర్వాత చాలామంది సరెండర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వరంగల్లో మీ పైన
అటు అటాక్ జరిగింది, అయితే బాంబులతో అటాక్ జరిగింది, ల్యాండ్ మైన్ పేయడం జరిగింది. ఆ సంఘటన గురించి అసలు ఏం జరిగి చెప్తారు? వరంగల్లో అంటే నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ మామ్నూరుగా చేస్తున్న టైం అది 1997, ఐ థింక్ అక్టోబర్ 14th ఆర్ సంథింగ్. ఆ రోజు అంటే వరంగల్లో అప్పుడు ఆ టైంలో మనము ఒంటరిగా తిరగలేని పరిస్థితి. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కడ చూసినా ఎక్కువ ఈవెన్ వరంగల్ లాంటి ప్రాంతంలో కూడా టౌన్లో కూడా మనం అంటే ఎక్స్ట్రీమిస్ట్ మర్డర్స్ అయిన సందర్భాలు అన్నట్టు. మరి అక్కడ మన మూమెంట్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక ఆఫీసర్ బయటకు వెళ్ళాలంటే మినిమం ఒక 3-4 గన్మెన్లు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి అన్నట్టు. అయితే మావోయిస్ట్ మూమెంట్లో మనము చాలా ప్రాంతాలు తిరిగేవాళ్ళము. ఈవెన్ ఫోర్సెస్తో తిరిగి వీళ్ళను పట్టుకురావడము, వాళ్ళను సరెండర్ చేయడము, లేకపోతే వాళ్ళ మీద కేసెస్ పెట్టడం, మూడాల కొంత మనను టార్గెట్ చేయడం అనేది జరిగింది మావోయిస్టులు. సో చాలా సందర్భాల్లో వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు నాపై, బాగా ఎక్కువ చేస్తున్నారు అది ఇదని ఒక విధ రకరకాలుగా. కొన్ని సందర్భాల్లో మన గురించి వెయిట్ చేయడం కూడా జరిగింది వాళ్ళు. కానీ వాళ్ళకు మా అవకాశం ఆ రోజు అంటే 97లో నేను ఇన్స్పెక్టర్గా చేస్తున్న సందర్భంలో వాళ్ళకి ఆ అవకాశం వచ్చింది. నాపై అటాక్ అంటే నా జీప్ను బ్లాస్ట్ చేశారు. అంటే ఆ రోజు ఏంటంటే ఈవినింగ్ 6 గంటల సమయము. నేను మా రిలేషన్కి సంబంధించి ఒక చిన్న ఫంక్షన్, బర్త్డే పార్టీ ఉన్నదంటే మా వైఫ్ చెప్తే నేను వరంగల్కి వెళ్తున్నాను అన్నట్టు. అంటే ఇల్లేమో వరంగల్ క్వార్టర్స్లో ఉండేది, మట్వాడ క్వార్టర్స్ కాదు, రంగంపేట క్వార్టర్స్లో, పోలీస్ క్వార్టర్స్లో ఉండేవాడిని. ఆఫీసు అయితే మామ్నూరులో ఉండేది. మామ్నూరు నుంచి నేను ఆ రోజు విషయం ఏంటంటే ఎవ్రీడే లంచ్ చేయడానికి కూడా దగ్గర కదా, లంచ్ కూడా నేను వెహికల్లో వెళ్ళేవాడిని. అంతేకాకుండా గతంలో కూడా నేను ఏదైతే వెళ్ళే ప్రాంతం అంతా కూడా ఏపీఎస్పి, మన అప్పుడు ఏపీఎస్పి అయితే ఉమ్మడి ప్రాంతం కదా, ప్రతిసారి కూడా ఆ రోడ్డు మనం ఓపెనింగ్ చేసేవాళ్ళం అన్నట్టు. కల్వర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసేవాళ్ళం రెగ్యులర్గా. అదొక మాకు ఒక డ్రిల్ అన్నట్టు. ప్రతిసారి కూడా రోడ్లు అన్నీ కూడా చెక్ చేసేవాళ్ళం, రెగ్యులర్గా చెక్ చేసేవాళ్ళం. కాకపోతే అక్కడ ఏమైందంటే అది మా ఏరియా చెక్ చేసేవాళ్ళం, అది సిటీ ప్రాంతం. నేను అప్పుడు ఇన్స్పెక్టర్ కదా, మామనూరు జ్యూరిడిక్షన్ వరకే చేసేవాళ్ళము. తర్వాత ఈ సిటీ జ్యూరిడిక్షన్లో సిటీ వాళ్ళు చేస్తారు కదా అని మనము పట్టించుకోలేదు. ఇది ఏమైందంటే అది రెగ్యులర్గా వాళ్ళు వాచ్ చేస్తారు. ఇక్కడ నుంచి మామనూరు నుంచి కరెక్ట్ పెట్రోల్ బంక్ ఉన్నది కదా, మామనూరు పెట్రోల్ బంక్, అది దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వస్తే సిటీ జ్యూరిడిక్షన్, మిల్స్ కాలనీ జ్యూరిడిక్షన్. అక్కడి దాకా అంటే చాలా కల్వర్ట్స్ ఉన్నాయి, అక్కడెక్కడ పెట్టలేదు. ఆ కల్వర్ట్ దాటగానే అక్కడ పెట్టినారు. సో 6 o'clock నేను నా ఫిజో వెహికల్లో వస్తున్నాను. నేను 2 గన్మెన్లు ప్లస్ బాగా హై స్పీడ్లో వస్తున్నాము. అక్కడ దాకా రాగానే జస్ట్ కొద్దిగా ముందుకెళ్ళగానే కొద్దిగా కల్వర్ట్ దగ్గర పోయిన సడన్ బ్లాస్ట్ అయింది అన్నట్టు. అసలు నేను కన్సూమర్లో ఏం కనిపిస్తలేదు. కొద్దిగా నేను నా బండి అప్పటికే పెద్ద పొగలిని దాని మీద పెద్ద అక్కడున్న కల్వర్ట్ మీద, ఇక అది ఖమ్మం రోడ్డు కదా, ఆల్మోస్ట్ 100 feet రోడ్డు. 100 feet రోడ్డు మీద పాతకాలం నాటి కనీలు ఉంటాయి కదా, కనీలు వేసారు అన్నట్టు. ఇప్పటిలేక స్లాబ్ టైపు కల్వర్ట్ కాదు, కనీలు వేస్తే ఆ కనీలన్నీ కూడా ముక్కలైపోయి దాదాపు ఒక 15 నుంచి 20 feet క్రేట్ పడ్డది. దాని ముక్కలన్నీ రాళ్ళనే ముక్కల్లాగా ఎగిరి వచ్చి బండి బ్యారెట్ మీద పడ్డది. ఇటు బండి అది మీద పడ్డది. లక్కీ ఏంటంటే నా మీద నేను కూర్చున్న ప్రాంతంలో ఫ్రంట్ సీట్లో అక్కడ జరగలేదన్నమాట. సో బండి అనేది ఇట్లా క్రష్ అయిపోయింది. క్రష్ చేసి దగ్గరికి వచ్చింది అన్నాడు.
నేను మధ్యలో ఇరుక్కుపోయినాను. బండి ఈవెన్ గేట్ ఇది సారీ డోర్ కూడా రావడం లేదు. ఒక డ్రైవర్ వైపున డోర్ వస్తుందని, నా వైపు డోర్ వస్తలేదు అన్నట్టు వస్తుంది. సో దెన్ దే ఫైల్డ్. అక్కడ నుంచి వాళ్ళు అంబుష్లో ఉండి వాళ్ళు జస్ట్ ఎక్కువ లేరు, వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు, 4-5 ఉన్నట్టున్నారు అంతే. సడన్గా ఇది జరగగానే అది పడ్డాయి, బ్యానెట్ అంతా దగ్గరికి వచ్చింది, పెద్ద రాళ్ళు మీద పడ్డాయి కదా. నాకు దిగొస్తలేదు. నేను ఆ డ్రైవర్ పక్క నుంచి చూసేసరికి ఇంత రక్తం కారుతుంది, అంతే ఇట్లా రక్తం కారుతుంది. రక్తం ఎట్లా అంటే ఇది క్రష్ అయ్యేసరికి ముందటి భాగం నా మీదకి వచ్చి ఇక్కడ గుద్దేసరికి ఇదంతా రక్తంతో పండ్ల మీద కోసుకుపోయిందంతా. సో నేను కిందికి దిగేసరికి మా గన్మెన్ గిట్ట దిగి బర్స్ట్ ఫైర్ కొట్టిండు. బర్స్ట్ ఫైర్ కొట్టగానే మరి అక్కడ కూర్చున్నారు, వాళ్ళకు ఏమనుకుని వాళ్ళు అక్కడి నుంచి పారిపోయినారు. పారిపోతుండగానే ఎక్కడికెక్కడ అసలు ఎంత అప్పుడే 6-6:30 ప్రాంతం అయితే 7 అంతా ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కాలేదు. సడన్గా మా గన్మెన్ బర్స్ట్ ఫైర్ కొట్టమని చెప్పినాను. నేను అంత రక్తంగా అవుతుంది అటు ఇటు కొద్దిసేపు చూశాను. మరో 2-3 సార్లు ఫైర్ పెట్టినాం. అక్కడ నుంచి ఏం సపోర్ట్ రాలేదు. ఇక్కడంటే మళ్ళీ ఎక్కువ బాగుండదు కదా అని చెప్పి సడన్గా మా గన్మెన్లు ఏం చేశారు, ఎదురుగా ఒక సైకిల్ మోటార్ బాడీ ఇది డ్రెస్ ఇడిచేసి లోపల బనీని తీసి చుట్టాను. ఇక్కడ బ్రాడ్కి ఇదంతా కారకుండా కట్టుకొని సైకిల్ మోటార్ స్కూటర్ అతను వస్తే స్కూటర్ని తీసుకొని ఒక గన్మెన్ వెనక కూర్చున్నాడు, ఒక గన్మెన్ నడిపిండు, వెళ్ళిపోయాడు. అప్పటికే అందరికి తెలిసిపోయింది, ఇవరు నన్ను కిడ్నాప్ చేసిరు అనుకుంటున్నారు అందరు. స్కూటర్ మీద వెళ్తాడు, అందరు కిడ్నాప్ చేసిరని అనుకున్నారు. సో నేను స్ట్రైట్గా పోయిన తర్వాత ఒక హాస్పిటల్ చిన్నది, దక్కన్ ఆప్టికల్స్ పక్కన చిన్నది, కొమరయ్య అంటే కొమరయ్య డాక్టర్ ఫేమస్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్ ఉండే, ఆయన పేరు సాయిరామా కొమరయ్య హాస్పిటల్నే ఏదో ఉంటుంది. అక్కడ హాస్పిటల్ అయితే ఇదంతా తర్వాత అతనికి చూశాడు, ఏదో యాక్సిడెంట్ అనుకున్నాడు. పాపం ఆయనకు కూడా తెలియదు, ఆయనకు మావోయిస్ట్ అటాక్ అని తెలియదు ఆయనకు. ఏమైంది అని అంటే, సార్ ఇట్లా అటాక్ అయింది. ఆయన షాక్ అయిపోయాడు. పాపం తుడిచేటోడు తొందరగా తుడిచి, సార్ మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. వెళ్ళిపోండి అని అన్నాడు. సో ఈ లోపల ఏం చేసింది, మనం ఎక్కడికైనామో తెలుస్తలేదు, ఎవరెవరు తెలుస్తలేదు, అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. లోకల్ పోలీస్ కొట్టి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. నేను ఎక్కడ నన్ను అనుకుంటున్నాను, కిడ్నాప్ చేసి అనుకుంటున్నారు. సో అటు ఇటు వరకు 1 అవర్ జరుగుతుంది. టక్కన అప్పుడు మా పక్కన ఆయన జనార్దన్ అని దక్కన్ ఆయనే మా మిస్సెస్కు ఫోన్ చేసిండు, ఈజ్ ఆల్ రైట్, ఈజ్ సేఫ్, ఇట్లా జరిగిందని ఆయనకు ఫోన్ చేసిండు. చేయగానే అప్పటికు అందరు అడిగేసరికి మా మిస్సెస్ని అడిగేసరికి ఇట్లా అనగానే అది నువ్వు ఇక నేనేం చేసిన, ఆ దక్కన్ ఆప్టికల్స్ తీసుకొని మీరు ఎక్కడన్నా రావాలి అది అని చెప్తే, హాస్పిటల్ నుంచి ఆయన కారులో నేను ఎంజిఎం పోయేసరికి జనాలు అంతా విపరీతంగా ఉన్నారు. అప్పుడు కడియం శ్రీహరి వాజ్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే దయాకర్ వాళ్ళందరూ వచ్చున్నారు. అప్పుడే అప్పుడు ఎస్పీ గారు కూడా లేరు, సారే అనురాగ్ శర్మ గారు ఇన్ఛార్జ్ ఎస్పీ కమ్ డిఐజీ. సో అక్కడ ట్రీట్మెంట్ చేసి 3 days 4 days ఉన్న తర్వాత వేరే ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత సో ఐ వాజ్ రికవర్డ్. 15-20 days రికవర్ అయినాను. లక్కీ ఏంటంటే మేజర్గా ఏం కాలేదు, మాకు ఊళ్ళకి ఏం కాలేదు. అంటే ఆ రోజే ఉద్యోగం వదిలిపెట్టి పోదాం అనుకున్నాను. ఉద్యోగం వదిలిపెట్టేదని సమస్యనే ఉండదు. ఉద్యోగం వదిలిపెట్టాలని అంటే అంతకుముందు చాలా సంఘటనలు మనకు మావోయిస్టులతో చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో పాల్గొన్నాము. నేను 87లోనే ములుగు ప్రాంతంలో, పసరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఐ లీడ్ ఇట్. అంటే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి మరి? ఈ మావోయిస్టులకు వ్యతిరేకంగా చేస్తున్నారనేది ఒక అభియోగము. బట్ గవర్నమెంట్ అనుకోండి, అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్గశత్రువులు అంటే పోలీసుల్లాగా భావిస్తారు మావోయిస్టులు. సో మనం వర్గశత్రువులు ట్రీట్ చేశారు, ఓకే ఫైట్ చేశారు. అంటే మావోయిస్టులకు అనేది వాళ్ళ మూమెంట్లో ఎంత ఏ విధంగా
కామన్ మ్యాన్ హరాస్ కాబడ్డాడు, కామన్ మ్యాన్ ఏ విధంగా సఫర్ అయినాడో అందరికి తెలుసు. సో మరి అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ సంథింగ్ వీ హ్యావ్ టు డూ. సో చావు దగ్గర దాకా పోయి వచ్చారు. అప్పుడు ఫ్యామిలీ ప్రెజర్ చేస్తుంది క్యాజువల్గా, ఏ ఫ్యామిలీ అయినా సరే. మీ మీద ఫ్యామిలీ ప్రెజర్ చేయలేదా? ఉంటాయి. ప్రతి ఫ్యామిలీ, ప్రతి పోలీస్ ఫ్యామిలీ, పర్టికులర్లీ మావోయిస్ట్ మూమెంట్లో చేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ ఏదో విధంగా బాధపడిన సంఘటనలు మనం చూస్తాం. మీకు అంటే నిజంగా కూడా పర్టికులర్లీ నార్త్ తెలంగాణ ఏరియాలో ఉద్యోగం చేస్తున్న ప్రతి పోలీస్ అధికారి ప్రతి పొద్దున పోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాడో లేదో అన్న పరిస్థితి, తిరిగి వస్తామా లేదా అన్న పరిస్థితి. అటువంటి చాలా సందర్భాల్లో మనతో మా కొలీగ్స్ చనిపోయిన సంఘటన చూసాం. కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ అనేటువంటి వరి అవుతారు, ఇది ఏంది అని అనేది. కానీ తప్పని పరిస్థితి చేయాలి. అప్పుడు చేశాం కాబట్టి ఈరోజు తెలంగాణ శాంతియుతంగా ఉన్నది అంటే అప్పుడు చేసిన అధికారులు, అప్పుడు చేసిన ప్రతి ఒక్కరి యొక్క కష్ట ఫలితమే ఈరోజు ప్రశాంతతను తెచ్చింది. లేకపోతే ఈరోజు మనది కూడా ఛత్తీస్గఢ్ కన్నా ఘోరంగా ఉన్న పరిస్థితి. అంటే మీ మీద అటాక్ చేసింది ఎవరు ఏంటని తెలియదు తెలుసు. వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళు ఎన్కౌంటర్ కూడా అయ్యారు. ఆ ఎన్కౌంటర్ చేశారు, పోలీసుకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు వాళ్ళు. అంటే మీరు పట్టుకోవాలని మీరు ఎప్పుడు అనుకోలే వాళ్ళని? మీ మీద అటాక్ చేశారు కాబట్టి పట్టుకొని వాళ్ళని ప్రశ్నించాలి అని అది ఉంటుంది కదా. పట్టుకుంటాము. మనకు ఎవరైనా ఏంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళు కూడా దొరికిపోయారు. వాళ్ళు తర్వాత మన మీద అటాక్ చేసిన వాళ్ళు మేము గుర్తించాము. తర్వాత వాళ్ళు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయారు. సార్ అదే వరంగల్ సిటీలో మీరు పనిచేశారు. అంటే వరంగల్ సిటీకి అర్బన్ ఎస్పీగా రావడం జరిగింది. తర్వాత చూస్తే అక్కడ మీరు ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నప్పుడు అటాక్ జరిగింది. మీరు అర్బన్ ఎస్పీ వచ్చేవరకు పరిస్థితి మారిపోయినాయా, ఎట్లుండే అసలు? చాలా చేంజ్ వచ్చిందండి అప్పటికి. తర్వాత అప్పటికి మూమెంట్ అనేది తగ్గింది. అప్పటికి అంత మూమెంట్ లేదు. సో లాట్ ఆఫ్ చేంజెస్. అంతకంటే ముందు మీరు సిఐడిలో పనిచేశారు. ఆ సిఐడిలో పనిచేసినప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ అనే విషయాన్ని చాలా దగ్గర వరకు చూసి సూరి మర్డరు, తర్వాత సూర్యుని మర్డర్ చేసిన అంటే నేను సిఐడి ఎస్పీగా వెళ్ళకన్నా ముందే అది ఇన్సిడెంట్ అని జరిగింది హైదరాబాద్ సిటీలో. కేసు ట్రాన్స్ఫర్ చేశారు. సో దాన్ని సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారు. నేను జిఓడబ్ల్యూ ఎస్పీ కాబట్టి ఆటోమేటిక్గా అది నా పరిధిలోకి వచ్చింది. దానికి అంటే మనము దాన్ని టేకప్ చేసిన తర్వాత అన్ని వింగ్స్ యొక్క కోఆపరేషన్ తోటి, పర్టికులర్లీ హైదరాబాద్ సిటీలో టాస్క్ ఫోర్స్ కానీ లేకుంటే ఇంటెలిజెన్స్ వింగ్ కానీ ఇవన్నీ వింగ్ల యొక్క సపోర్ట్ తోటి వి కుడ్ క్యాచ్ హిమ్. యాక్చువల్లీ కొన్ని నెలల పాటు కనబడకుండా ఐడౌట్ ఎక్కడ ఉండో తెలియదు, కానీ నిజంగా ఎక్కడో ఢిల్లీ ట్రై చేసి పట్టుకుని రావాలి. ఎట్లా జరిగింది అది? నక్సలైట్లని అండర్ గ్రౌండ్లో ఉన్న నక్సలైట్లని మనం పట్టుకున్నప్పుడు అతన్ని బాణుని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. కాకపోతే కమిట్మెంట్తో పనిచేస్తే సాధ్యమవుతుంది అనేది అర్థమవుతుంది మీకు. అతడేమున్నది, అతని మూమెంట్ ట్రాక్ చేసాము, పట్టుకున్నాము. అదే తరహాలో రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్లు చాలా వరకు సినిమా వాళ్ళని వేధించేవారు, సినిమా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసేవారు. ఆ కేసు కూడా చాలా వరకు సిఐడిలో ఉండే, దాన్ని కూడా మీరు చేయడం జరిగింది. నిజంగా ఎట్లా ఉంటుంది వాళ్ళ ఆపరేషన్, ఎట్లా ఉంటుంది, ఏం చేస్తుంటారు అసలు? అంటే ఈ జిఓడబ్ల్యూ ఎస్పీ కనుక రాయలసీమ ఏరియా కూడా నేను జ్యూరిడిక్షనల్ ఎస్పీ. నేను అంటే సిఐడి ఈజ్ కన్సర్న్. అక్కడ డిఫరెంట్ పాలిటిక్స్ ఉంటాయండి. వాళ్ళకు అన్నీ కూడా ఎట్లుంటాయంటే వాళ్ళ కక్ష సాధింపులు అనేది ఉంటాయి. మర్డర్ ఏంటంటే మళ్ళీ అగైన్ అతన్ని కౌంటర్ మర్డర్ చేయాలనే ఒక భావన ఉంటుందన్నట్టు. ఈ భాను కానీ సూర్యనారాయణ రెడ్డి కానీ వీళ్ళిద్దరు ఫ్యాక్షన్ లీడర్స్. అంటే ఒకప్పుడు ఈ భాను సూర్యనారాయణ రెడ్డి శిష్యుడు, కాకపోతే అతన్ని హ్యూమిలియేట్ చేయడం మూలాన చంపాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరు? భాను. ఈ ఇద్దరు కూడా ఫ్యాక్షన్ లీడరు, ఎక్స్టార్షనిస్టులు. ఎక్కడెక్కడైతే అక్కడ కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి, సినిమా ఫీల్డ్ దగ్గర నుంచి, లేకపోతే ఎవడైతే డబ్బులు
ఓ ఉన్నోళ్ళను వాళ్ళని వేధించడము, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం వీళ్ళ వృత్తి. వీళ్ళు తీసుకున్నప్పుడు ఆ, ఈ వితిన్ ద గ్రూప్లోనే పడకపోవడం వలన ఈయన అసోసియేట్గా ఉన్న బానే ఇతన్ని హ్యూమిలియేట్ చేస్తున్నాడు అనేది ఒక భావన ఇతనిలో రావడం, దాంతో అతన్ని కాల్చి చంపడం అనేది జరిగింది. చంపిన తర్వాత చాలా కాలము దొరకకుండా తిరిగాడు. ఎందుకంటే ఫ్యాక్షన్ లీడర్స్ కూడా వాళ్ళకి ఎట్లా తప్పించుకోవాలి, ఈవెన్ సెల్ ఫోన్ కూడా దగ్గర పెట్టుకోకుండా వాళ్ళ మూమెంట్ ట్రాక్ చేస్తారనే ఒకటి వాళ్ళకు తెలిసింది. సో దానికి కూడా దొరకకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వాచ్ పెట్టడం జరిగింది. తద్వారా వాళ్ళ మూమెంట్ని ట్రాక్ చేయడం జరిగింది. సంహౌ క్యాచ్. సార్ చూస్తే వాళ్ళు నిజంగా రాయలసీమ వాళ్ళు చూస్తే చాలా ప్రేమ అభిమానులు ఉంటాయంటారు. ఒక పక్కన చూసిన ఫ్యాక్షన్ ఉంటుంది. నిజంగా ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? నిజంగా రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర? నిజంగా చెప్తే వాళ్ళు ధైర్యవంతులండి. అండ్ ఉంటాయి, మనుషుల దగ్గర డిఫరెంట్ వ్యక్తిత్వాలతో ఉంటారు. అందరూ అట్లా అని కాదు, అందరు ఇట్లా అని కాదు. బట్ కాకపోతే ఏంటంటే రాయలసీమలో అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే అది కరువు ప్రాంతము. వాళ్ళు ఏంటంటే అయితే రాజకీయం చేయాలి, లేకుంటే ఈ ఏదో ఫ్యాక్షన్ చేసుకుంటే కానీ వాళ్ళకు ఆ ప్రాంతంలో వాళ్ళకు ఒక ఎదుగుదల ఏదైనా ఉంటుంది అనేది ఒక బాగుంటుంది వాళ్ళు చేసేవారు. సో అంతేదని. సరే, వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు క్రిటికల్గా అనిపించిన ఏదైనా సమస్య మీకు అనిపించింది అంటే దాదాపుగా? నేను వరంగల్ ఎస్పీగా చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఒక అంటే నేను వెళ్ళకముందు అంతకుముందు ఒక సంవత్సరం ముందు అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక వరంగల్ టౌన్ను ఒక జేఎస్ ఈ ఆల్ ఇండియా లెవెల్ ఒక ఎగ్జామ్ జేఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారన్నట్టు. అక్కడికి ఆన్లైన్ అనుకోండి, ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా అక్కడనే జరిగేది అన్నట్టు. ఆన్లైన్ అనేది హైదరాబాద్ ఉండేది, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఏమో ఒక వరంగల్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అందరూ కూడా అక్కడికే రావడం వలన ఎక్కువ సంఖ్యలో ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ఇంజనీరింగ్కు అడ్మిషన్ కోరే విద్యార్థులు అందరూ కూడా అక్కడికే వచ్చారు. సో అంటే నేను వెళ్ళేది కన్నా ముందు సంవత్సరము ఆ జేఈ ఎగ్జామ్స్ డిస్ట్రిక్ట్ అథారిటీ వాళ్ళు కండక్ట్ చేశారు. అక్కడ సరి అయిన అంటే అంతకుముందు సరిగ్గా అక్కడ సదుపాయాలు ఏర్పరచలేకపోవడం వలన వచ్చిన స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడ్డారు అనేది మనకు తెలిసిందన్నట్టు. సో అప్పుడు ఏం చేశామంటే మనం అప్పుడున్న జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా గారు, నేను యాజ్ ఎస్పీగా వరంగల్ అర్బన్ ఎస్పీగా సరైన సిస్టమేటిక్ ప్లాన్ చేసి చేయడం జరిగింది. అయితే అంతకుముందు జరిగిన సందర్భంలో ఏం జరిగింది అంటే ఈవెన్ బయట నుంచి వచ్చిన లేడీస్ కూడా అకామిడేషన్ దొరకక బస్సులపై పడుకోవడము, ఈవెన్ ఫుట్పాత్లపై పడుకోవడం, ఈవెన్ టాయిలెట్స్ కూడా ఇబ్బంది పడడానికి ఈవెన్ ఈనాడు ఎడిటోరియల్ రాసింది. అంత దుర్భరమైన పరిస్థితి ఏర్పడ్డది. డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఎటువంటి సదుపాయాలు ఏర్చలేని పరిస్థితిలో ఉందనే ఒక విధంగా చాలా బ్లేమ్ చేస్తూ డిస్ట్రిక్ట్ అథారిటీని రాయడం అనేది జరిగింది. ఈ విషయం మనం తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అటువంటి సమస్య ఏర్పడకూడదని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని అందరం మేము కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ కూడా ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసి అండ్ లయన్స్ క్లబ్బులను కూడా మనము కోఆర్డినేషన్తో ముందుకు పోయాం. దాన్ని చాలామంది లక్షల మంది వచ్చారు, లక్షల మంది స్టూడెంట్స్కు మనం అకామిడేషన్ ఏర్పడ్డాము. వాళ్ళు అప్రిషియేట్ చేసిపోయారు. తర్వాత నాకు చాలా ఫోన్లు చేయడం కానీ ఈవెన్ ఈనాడు ఎడిటోరియల్లో మళ్ళీ తిరిగి రాశారు, ఈసారి ఏర్పరిచిన బందోబస్తుకు అది చాలా చక్కగా చేశారని కూడా. అది రమాకాంత్ రెడ్డి సారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటుంది, ఒకసారి దాని మీద కామెంట్ చేశారు. ఆ పద్ధతిలో మనం కూడా ఎలక్షన్స్ ఆ సిస్టమేటిక్గా ఎట్లయితే ప్లానింగ్లు చేశారో అదే విధంగా మనం చేయాలి అని కూడా సారు వ్యక్తపరిచారు. సో మేము అప్పుడు ఏం చేసామంటే మనకు వచ్చే స్ట్రెంగ్త్ ఎంత అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఏర్పడ్డది, ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్న సెంటర్లు ఉన్నాయి అంటే సమస్యలు అనేది ఎట్లా వస్తాయంటే వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళకు ఒక 1 డే బిఫోర్ వస్తే వాళ్ళకు అకామిడేషన్ అనేది ఉండదు.
అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు అర్లీ మార్నింగ్ మళ్ళీ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఇన్ టైంలో చేరుకోకపోవడం వలన చాలామంది ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితులు ఏర్పడాయి. అంటే గతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము ఐడెంటిఫై చేసి వాటిని అటెండ్ కావడం జరిగింది. అయితే అప్పుడు ఏం చేస్తామంటే మేము ఒక హెల్ప్ డెస్క్ లాగా పెట్టేసి 4 డైరెక్షన్లో, ఇటు కాజీపేట వైపు, ఇటు కరీంనగర్ వైపు, అటు ఖమ్మం వైపు నుంచి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ సెంటర్లన్నింటినీ కూడా మనము చేసి ప్రతి సెంటర్కు దగ్గరలో ఏ ఫంక్షన్ హాల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ హౌసెస్ని కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి మళ్ళీ ట్రాఫిక్ కూడా ఇబ్బంది కదా, మళ్ళీ మనకు ట్రాఫిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాజీపేటలో సెంటర్లో 1 డే బిఫోర్ వచ్చి కాజీపేట దగ్గర లాడ్జ్లో ఉంటే ఆయన సెంటర్ వరంగల్లో ఉండి ఇక్కడ నుంచి అక్కడి దాకా పోవడానికి ట్రాన్స్పోర్ట్, మళ్ళీ పోతుండగా ఏదైనా వెహికల్ జాము అది ఇది ఇబ్బంది ఏర్పడుతుంది కదా. సో అట్లానే ఈవెన్ వాళ్ళకు ఫుడ్ ఈ ఇట్లా వాళ్ళందరినీ మేము ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి పబ్లిక్ కామన్ మ్యాన్ను కూడా మీరు ఏమన్నా మీకు అకామిడేషన్ సరిపోదు కానీ మీ ఇండ్లు ఇవ్వండి అని చెప్తే చాలామంది మనకు ముందుకు వచ్చారన్నట్టు. సో అప్పుడు మనం మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి వీళ్ళ హెల్ప్ డెస్క్ ద్వారా ఎవరెవరు ఏ సెంటర్కి దగ్గరలో ఉంటే అకామిడేషన్ ఉంది ఆ సెంటర్ దగ్గర అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఏర్పాటు చేశామన్నమాట. చేసి రాత్రి అమ్మాయిలు ఆడపిల్లలు అయితే కొందరిని ప్రైవేట్ హౌసెస్లో కూడా అకామిడేషన్ ఇచ్చాం, లంచ్ అరేంజ్ చేసాం. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు దాదాపు 1,00,000 మంది వచ్చి 1,00,000 మంది సెంటర్కి వస్తే 1,00,000 మందికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. దట్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి. ఈవెన్ ప్రతి ఒక్కరు దాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఒక క్రిటికల్ మండల్ అంటే మీరు నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో మీరే నైట్ డ్యూటీ డీసీపీ ఆఫీసర్, సికింద్రాబాద్ స్టేషన్లో ఒక అట్టపెట్టలో బాయ్ డెడ్ బాడీ దొరికింది. నైట్ డ్యూటీలో మీరే ఉన్నారు, అసలు ఏం జరిగింది తెలియదు. డెడ్ బాడీ దొరికితే మొత్తం హైరాణ పడిపోయింది, సిటీ మొత్తం కూడా హంగామా జరిగిపోయింది. అసలు ఏమైంది ఆ కేసులో? అందులో ఒకటి మీకు కిడ్నాప్ అండ్ మర్డర్ అనేది ఒకటి షహనాద్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు రిపోర్ట్ అయింది. ఒక అబ్బాయి అంతకుముందే పోలీస్ స్టేషన్కు 4 గంటల 5 గంటల ప్రాంతాన ఒక అబ్బాయి కిడ్నాప్ కనిపిస్తాడని వచ్చింది. వచ్చినప్పుడు మా ఏరియా అనేది అది మాకు తెలియదు. తర్వాత నాకు రాత్రి 9-10 గంటలకు తెలిసింది విషయం. తర్వాత ఆ పిల్లోడు గురించి అంతటి వెతికినా ఎక్కడ కనిపించలేదు. మేము అదే సమయంలో మనము కెమెరాస్ అప్పటికే మనం కెమెరా ఏదైతే కేబీఆర్ పార్క్లో కేబీఆర్ అటాక్ కేసు మనకు కెమెరాస్ ద్వారా మనకు డిటెక్ట్ కాబడ్డదో అప్పటి నుంచి మనము మన ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ మన జోనల్ ఏరియాలో మొత్తం కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా అందరికీ అంటే పబ్లిక్ కోఆపరేషన్ తోటి మనం కెమెరాస్ అనేవి పెట్టించాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే కెమెరాల వల్ల ఉపయోగం ఏంటో మనకు తెలిసి వచ్చింది. ఒక ఇంపార్టెంట్ కేసు మనం డిటెక్ట్ చేయగలిగాం కెమెరాల సహకారంతో. అలా చెప్పినప్పుడు ప్రతి ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ కూడా వాళ్ళ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము ఇమీడియట్గా వాళ్ళ ఇంటి నుంచి అక్కడ ఏంటంటే అవన్నీ పోలీస్ స్టేషన్లు మీకు షహనాద్గంజ్ అండ్ మంగళహాట్ ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. రోడ్ ఆ పక్క ఓ పోలీస్ స్టేషన్, రోడ్డు పక్క ఓ పోలీస్ స్టేషన్. ఆ ఏరియాలో కెమెరాలన్నీ చూసినప్పుడు ఒక పిల్లోడిని సైకిల్ మోటార్ మీద ఎక్కించుకొని పోతున్నా మేము కెమెరాల ద్వారా గమనించడం జరిగింది. సో ఆ బాబును ఎక్కడ కిడ్నాప్ చేస్తున్నో మనకు తెలియదు. ఆ పిల్లోడిని మాత్రం ఎక్కించుకుపోతుంది ఎవరో కూడా తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు. సో అట్లా మనము ఆ కెమెరాల ద్వారా మొత్తం వెతికినప్పుడు అతను ఏ వైపు వెళ్తున్నాడు అనేది చూడడం అనేది జరిగింది. చూసిన తర్వాత ఆ వ్యక్తికి సిమిలారిటీ ఉన్న వ్యక్తి ఎవరు అనేది మనం అది చేసినప్పుడు నైబరింగ్ ఇండ్లలో ఆ పిల్లోడికి ఉండే నైబరింగ్ ఇండ్లలో ఒక వ్యక్తి ఇంట్లో పనిచేసే వ్యక్తికి లాగానే కనిపించింది. అప్పుడు ఆ వ్యక్తి ఎవరు అతని చరిత్ర మొత్తం తీసిన తర్వాత మేము వెతుకుతూ ఉన్నాం. ఈ లోపల వాళ్ళ పేరెంట్స్కు మీ అబ్బాయికి ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తే కానీ మేము అబ్బాయిని వదిలిపెట్టాం
అని మెసేజ్ ఇస్తాం. దీంతో మనము అయితే వాళ్ళ గురించి ట్రై చేయాలా, లేకపోతే ఆ అబ్బాయిని రక్షించడం అనేది ఇంపార్టెంట్ సమస్య. సికింద్రాబాద్ ఏరియాలో ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్న వారికి ఒక అట్టపెట్టె కనిపించింది. ఆ అట్టపెట్టె ఏంది అనేది అక్కడ పక్కన ఉన్న వాళ్ళు తెలిసినప్పుడు అందులో అబ్బాయి శవం దొరికిందండి. ఇక అప్పుడు మనం కన్ఫర్మ్ అయింది, తీసుకెళ్ళి అతన్ని మర్డర్ చేశారని. ఆ ఎన్ రూట్లో ఎక్కడ దాదాపు 16-17 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న కెమెరాలను తీసుకెళ్ళి చూసి ఎవరో తీశారని చెప్పి అది చూసి తర్వాత ఈ పిల్లోనికి ఎవరున్నారు, ఎక్కడ కిరాయి ఉంటారో అని చూసి వాళ్ళు మొత్తానికి ఆ వ్యక్తులను ఐడెంటిఫై చేశాను. వాళ్ళ మూమెంట్ ట్రాక్ చేసి వాళ్ళను ఆంధ్ర ఏరియాలో పట్టుకోవడం అనేది జరిగింది. పట్టుకోవడం జరిగి ఆ కేసు వితిన్ 1 ఇయర్లో దాని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ట్రయల్స్ మా రిక్వెస్ట్ మీద ఒక వితిన్ 1 ఇయర్లో షెడ్యూల్ పొంది దెన్ వాళ్ళకు జీవిత ఖైదు ఇప్పించగలిగింది. అంటే గచ్చిబౌలి ఏరియాలో ఇప్పుడు చూస్తే పనోళ్ళే చుట్టుపక్కల ఉన్న పనోళ్ళే చేశారు, బాయ్ని చంపేశారు. ఈ గచ్చిబౌలి ఏరియాలో కూడా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఒక లేడీని, అంటే ఓల్డ్ లేడీని స్మూతరింగ్ చేసి ఆ తర్వాత వెళ్ళిపోతే నేపాల్ గ్యాంగ్ను పట్టుకోండి, అది కూడా కన్వర్సేషన్ జరిగింది. అంటే జరిగింది. అది నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్లోనే పౌలమి అరిస్టోస్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆర్ఎస్ రెడ్డి గారని సంబంధించిన ఇంట్లో వాళ్ళు జస్ట్ ఆ ఇంటికి అంటే వాళ్ళకు తెలియదు, ఎవరైతే ఈ వర్కర్స్ నేపాలీకి సంబంధించిన వాళ్ళు ఇంట్లో పనిచేయడానికి వచ్చారన్నట్టు వాళ్ళ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. తర్వాత ఒకరోజు మనకు వాళ్ళు వంటకు కూడా ఆయన భార్య అండ్ అతడేమో ఇంట్లో అదర్ పని చేయడానికి ఉండి, తర్వాత వీళ్ళు ఒకరోజు ఏం చేశాడంటే అతడు వాళ్ళకు ఇచ్చే ఫుడ్లోనే కొద్ది మత్తు మందు కలిపి ఇవ్వడం కూడాన వాళ్ళు అట్లనే పడుకొని పోయారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ దాదాపు 5-6 కోట్ల వర్త్ డైమండ్ బ్యాంక్ ఆర్నమెంట్స్ థెఫ్ట్ చేసుకుని పోవడం అనేది జరిగింది. అయితే అది కొద్దిగా లేట్గా రిపోర్ట్ కావడం వలన మనము తొందరగా డిటెక్ట్ చేయలేకపోయాము. కానీ ఫైనల్గా నేరస్తుని మనం ఐడెంటిఫై చేయగలిగాము. కానీ మనకు నేపాల్కు సంబంధించిన వ్యక్తులు అన్నట్టు అఫెండర్స్, అది ఇమీడియట్గా కనుక తెలిసినట్టయితే మన బార్డర్ దాటకముందే మనం పట్టుకునేవాళ్ళం. కానీ అక్కడున్న నేపాల్కు మనకు అండర్స్టాండింగ్ ఏంటంటే నేరస్తును అప్పచెప్పడంలో లేదు. ఆ అండర్స్టాండింగ్ లేదు కాబట్టి వాళ్ళు మనకు ఇవ్వరు. నేరస్తుని గురించి మనం పోయినా కూడా మనకు ఇవ్వాలంటే అది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో నేరస్తున్నట్టు వాళ్ళ దగ్గరనే కేసెస్ ఫైనలైజ్ చేస్తారు తప్ప. సో అది లేట్ కావడం వలన మనం నేరస్తుని తీసుకురావడానికి కానీ లేకపోతే ప్రాపర్టీ రికవరీ చేయడం కానీ, ప్రాపర్టీ రికవరీ చేస్తే కానీ లాంగ్ ప్రాసెస్. సో అది చేయలేకపోయాము. బట్ అఫెండర్స్ వర్ ఐడెంటిఫైడ్. అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తెలియని వ్యక్తులను, వాళ్ళ అడ్రస్ లేని వాళ్ళను మనం ఇంట్లో పనిగా పెట్టుకున్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పర్టికులర్ వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్ని కూడా వెరిఫై చేయకపోతే చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి. వ్యాపారవేత్తలు లాస్ అయిపోతే పూజలు చేస్తుంటారు. అలాగే పూజలు చేసి ఒక వ్యాపారవేత్త పెద్ద మొత్తంలో డబ్బులు పోకుండా లేక అది ఒక చిన్న జోక్ లాంటి కేసు అనుకున్నప్పటికీ నిజంగా చాలామంది ఈ బుడి భావాల మోసాలు పడిపోతుంటారు. ఒక వ్యాపారవేత్త ఇదే మాదిరిగా కొన్ని కోట్లు పోగొట్టుకున్న సంఘటన కదా, అదేం జరిగింది? బురిడి బాబా ఒక వ్యాపారవేత్తను, ఆయన లైఫ్ స్టైల్ మధుసూదన్ రెడ్డి లైఫ్ స్టైల్ బిల్డింగులో ఇది ఓనరు. ఆయనకు సంబంధించి ఆయన వాళ్ళు నమ్మి నేను ఇప్పుడు మీరు 1000 రూపాయలు ఇస్తే దాన్ని 10 లక్షలుగా నేను దాన్ని తయారు చేస్తానని ఏదో ఇంద్రజాలం చేసినట్టు ఆయనకు నటిస్తే అది నమ్మి ఆయనతో మోసపోయి తర్వాత ఇబ్బందులు పడ్డాడు. వాళ్ళకు కూడా ఇటువంటి మత్తుమంది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు మత్తుమంది స్వీకరించలేదు. తర్వాత బెంగళూరుకి వెళ్ళి ఆ బురిడి బాబాను పట్టుకురావడం జరిగింది. అతడు ఇంకా చాలామందిని మోసం చేశాడు. దీంతో కొంత అతని విషయాలని మనం బట్టబయలు చేసేసరికి అతను ఎవరో దగ్గర గతంలో వెళ్ళాడో ఆ బురిడి బాబా
ఇక వాళ్ళందరూ కూడా ఈయన పూర్తి విషయాలు అర్థం చేసుకుని ఎవరు దగ్గర రాగలేదు. తర్వాత ఇట్ వాజ్ సెంట్ జైల్. సో ఈ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్, సైబరాబాద్ ఈ రెండు ప్రాంతాల్లో ఇతరులు అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది చిన్న చిన్న వర్కులు కూడా చేస్తుంటారు. వాళ్ళని నమ్మొద్దు అంటే మరి ఎట్లా పరిస్థితి? అంటే బేసికల్గా మనకు మన ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ద్వారా మనకు ఈ పోలీస్ ఈ మధ్య టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని అంటారు. మీకు ఆ వ్యక్తి యొక్క పేరు ద్వారా కానీ లేకపోతే మీకు కనుక అది చేస్తే మీకు వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్లో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి ఏమైనా కేసెస్కి సంబంధం ఉందా పోలీసులో ఒక అప్లికేషన్ ఉన్నది. సో ఆ వ్యక్తి పేరు కనుక కొడితే అతనుకి ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంటా, ఇది రౌడీ షీట్లా, ఇతని ఏదైనా కేసులు ఉన్నాయా, లేకపోతే ఇతను దొంగనా అనేది మనకు తెలుస్తుంది. సో నా ముఖ్య గమనిక ఏంటంటే చెప్పేది ఏంటంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ యాంటిసిడెంట్స్ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ యాంటిసిడెంట్స్ కరెక్షన్ చేసి తెలుసుకున్న తర్వాత పెట్టుకుంటే మంచిది. మీరు రిటైర్ అయిన నాటికి నేను వర్క్లో సాటిస్ఫై అయ్యాను ఈ కేసు తోటి అని అనుకునే కేసు ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ ఆల్ నేను వెస్ట్ జోను మాదాపూర్లో చేస్తున్నప్పుడు చాలా కేసెస్ కూడా ఇంపార్టెంట్ కేసెస్ అంటే అన్నిటిని కూడా అంటే 100% నేను ఇన్వాల్వ్ చేసిన కేసు అది. నేను ఇన్వాల్వ్ అయ్యాను. నాకు 100% కూడా నేను ఈ కేసెస్ డిటెక్షన్లో కానీ లేకపోతే వాళ్ళ కన్విక్షన్ రావడంలో కానీ నేను కృతకృత్యనయ్యాననేది ఫీల్ అవుతున్నాను. సర్వీస్లో చేరే నాటికి ఏదో ఒక గోల్ పెట్టుకొని సర్వీస్లోకి వస్తారు, దాన్ని రీచ్ అయ్యారు. 100% రీచ్ అయ్యాను నేను. నాకు అంటే నార్మల్గా మనము స్టార్ట్ అయిన స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదగడం అనేది రేర్, బట్ ఐ కుడ్ అచీవ్ ఇట్. ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా చేయాల్సి ఉందా? మిగిలిపోయింది ఏం లేదు. బట్ ఒకటి మనము ఒకసారి చేసి పోలీసులో పని అయిపోయింది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పటికీ దానిపై వాచ్ ఉండడం అనేది, ఏదైనా మనము దానిలో మార్పు రావాలి, అఫెండర్లో మార్పు తీసుకురావాలి, లేకపోతే వ్యక్తుల్లో మార్పు తీసుకురావాలి, ఆ ఏరియా మీద అది ఉండాలి, పీస్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఎప్పటికప్పుడు దాని మీద మనం విజిలెన్స్ వాచ్ అనేది పెడితే కానీ సక్సెస్ అవుతుందండి. ఒకసారి మార్పు వచ్చింది అయిపోయింది అది మొత్తం చేసినాము అనేది అనుకోవడం కరెక్ట్ కాదు. కింది స్థాయి నుంచి సర్వీస్ ప్రారంభించి చివరికి డిఐజీ వరకు ఎదిగిన వెంకటేశ్వరరావు మనోగతం ఇది. అయితే ఎక్కడైనా సరే ఒక సమస్య పరిష్కారం అయింది అని చెప్పి దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని పూర్తిగా అంతమొందించే వరకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తేనే సత్ఫలితాలు ఇస్తాయని చెప్పి వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఇది వాళ్ళ క్రైమ్ ఇన్సర్ట్. మరో క్రైమ్ ఇన్సర్ట్ మళ్ళీ కలుద్దాం.